గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియా సంఘ కాపారి, రాయగరించి వచ్చిన దేవుని బిడ్డలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ఆలకించిన అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన గాక. ప్రకటన గ్రంథము మనం బైబిల్ తరగతిలోనికి వెళ్తాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 7, 8 వాక్యం చదివి దాని నుండి ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు తెలియపరచడానికి నేను కోరుకున్నాను. ఆ దూత నాతోనే ఇట్లా అన్నారు, నీవేద ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గురించిన మర్మము అంటే ఇక్కడే ఈ స్త్రీని గురించిన మర్మం అని చెప్పినది ఏమనగా 5వ వాక్యం ఉంది. ఆ మర్మం ఏమనగా 5వ వాక్యం 17 అంటే ఆ స్త్రీ ఎవరని యోహన్న గారికి దేవుడు బయలుపరిచేది ఏమనగా మహా బబులోను. స్తోత్రం. ఇప్పుడు ఆ స్త్రీ గురించి మనకు అర్థమైంది. ఆ స్త్రీ ఎవరని అంటే మహా బబులోను. తర్వాత 17 మర్మము 7 తలలను 7 తలలను 10 కొమ్ములను. రెండు మాట అక్కడ 7 తలలు 10 కొమ్ములు. అంటే ఆ 7 తల అని చెప్పినది ఏమనగంటే రోమా సామ్రాజ్యము 7 కొండ పైన కట్టబడిన పట్టణం. అది ఆ పట్టణంలో ఆ 7 కొండ పేరు ఇప్పుడు అజిత్ గారు ఇంగ్లీష్ చదువుతున్నారు, మీరు ఆలోచించండి. పలాటినియం, క్యూరానిలం, ఎవెంతనియం, కోలియం, విమినెలం, ఎస్క్విలినం, జానికులరం. 7 కొండ అండి. ఇంగ్లీష్లో మీకు ఎందుకు నేను చదివించి వినిపించానంటే అది మీకు కొంచెం అర్థం అవ్వాలంటే. స్తోత్రం. అయ్యగారు చెప్పారు 7 కొండ 7 కూడా కొండ అని చెప్పారు. ఆ 7 కొండ పైన కట్టబడిన ఆ పట్టణము అని రాయబడి ఉంది. ఈ 10 కొమ్ము తర్వాత చదవండి. 10 కొమ్ము కలిగి ఆ 10 కొమ్ము అని పదానికి అర్థం ఏమనగా 10 రాజుల గురించి. అది కిందకి వచ్చినప్పుడు నేను చెప్తానండి. ఆ మృగము క్రూర మృగము అని చెప్పినది అంత్యక్రీస్తు అండి. దేవునికి స్తోత్రం. అంత్యక్రీస్తు. ఇంకా చదవండి. ఆ క్రూర మృగము మర్మమును తెలుపునను. నీ చూచిన ఆ మృగము ఉండను కాని ఇప్పుడు లేదు. అయితే స్తోత్రం చెప్పొచ్చు కదా. నీ చూసిన ఆ మృగం అని చెప్పినది ఎవరండి? అంత్యక్రీస్తు. ఎవరండి ఆ మృగం? ఆ క్రూర మృగం అని చెప్పినది అంత్యక్రీస్తు గురించి చెప్పినది. అది ఇప్పుడు ఏం లేదు లేదు. తర్వాత అది అగాధ జలములో నుండి అంటే జలం అని చెప్పినది ఏమనగంటే ప్రజలని. అది మీకు అర్థమైంది లేదా? 15 వాక్యం కూడా చూడండి. 17 17 17 15 అదే అదే. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు అంటే ఆ జలముల నుండి అగాధమైన జలము నుండి అది పైకి వచ్చినది అని చెప్పినది. అప్పుడు అంత్యక్రీస్తు ఇప్పుడేం లేదు లేదు. అంత్యక్రీస్తు ఇప్పుడేం లేదు, భూమిలో లేదు. 2 తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం కూడా కలిసి చదవ. 2 తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం కూడా మీరు చదవండి. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే
క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అంటే చూడండి, మీకు అర్థమైందో లేదా నాకు తెలియదు కానీ ఒకసారి కూడా ఆ వాక్యం సరిగా శ్రద్ధ కలిగి వినండి. ధర్మ విరోధి అయిన చెప్పిన వాడు ఎవరండి? అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తుకి ఇంకొక పేరు. ఇది ముందుకి నేను అంత్యక్రీస్తుల పేరు మీకు ముందుకు నేను చెప్పారు, ఇది మీరు మర్చిపోయలేదో నాకు తెలియదు. అదే 6వ అధ్యాయములు మీకు నేను నేర్పించినప్పుడు అంత్యక్రీస్తులకి రకరకాల పేరు బైబిల్ ఉన్నదినట్టుగా నేను మీకు తెలియపరిచాడు. అది ఒక పేరండి. ఆ పేరులో ఒక పేరు అంత్యక్రీస్తు కాక ధర్మ విరోధి. అది మనసు నుంచి చదవండి. ధర్మ విరోధి అయిన మర్మము ఇప్పటికీ ఆ శక్తి ఏమవుతున్నారు? పని చేస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతున్నారని నాకు తెలియదు. అంధకార శక్తి ఇప్పుడు ఏమవుతున్నారు? పని చేసుకొని ఉన్నాం. ఎప్పుడు ఈ లోకములు ఆ అంధకార శక్తి, ఆ ధర్మ విరోధి అయిన ఆ శక్తి ఆత్మ ఇప్పుడు కూడా ఈ లోకములు ఏం చేస్తున్నారు? పని చేసినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత కానీ ఇది వరకు అడ్డగించుచున్నవారు తీసివేయాలి. అడ్డగించుచున్నవారు ఏం చేయాలి? తీసివేయాలి. అడ్డగించిన వారున్న కాబట్టి ఆ ధర్మ విరోధి అయిన ఆ శక్తి ఇప్పుడు ఏం చేయలేదు? బయలుపరచబడలేదు. అలో నేను చెప్పిన వార్త అర్థం అంట. అడ్డగించిన వాడు ఉన్న కాబట్టి ఆ అంధకార శక్తి అయినా ధర్మ విరోధి అయినా అంత్యక్రీస్తు ఏం చేయలేదు? బయటికి రావాలంటే ఈ అడ్డగించిన వాడు మారిపోగాలి. స్తోత్రం. అది 2 అర్థం ఉందండి. అడ్డగించిన వాడు ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ శక్తికి ఏం చేస్తున్నారు? అడ్డగించడు. ఏ శక్తి? ధర్మ విరోధి. ఎడవాక్యములు ఏంటి అది? ఆ మర్మము క్రియ చేస్తున్నది. ఇప్పుడు క్రియ చేస్తున్న ఆ ఆత్మశక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్రియ చేస్తున్నారు. ఆ చేస్తున్నారు కానీ ఆయన ప్రత్యక్షంగా బయటికి కనిపించే. స్తోత్రం. ఎందుకు రాలేదంటే దీనికి ఒకడు ఏం చేసి అడ్డగించుచున్నారు. ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించుచున్నారు. ఎందుకు అడ్డగిస్తున్నారంటే ఈ క్రీస్తు సంఘము అనగా దేవుని బిడ్డలు ఇక్కడ నుండి పైకి అర్థాల్ పరలోకములు చేరిపోయిన తర్వాత ఆయన బయటికి వస్తుంది. ఒక స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. ఇప్పుడు సంఘముకి ఇది 2 అర్థం ఉంది. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, 2 సంఘము. ఈ 2 శక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ధర్మ విరోధి అయిన అంత్యక్రీస్తునికి ఏం చేస్తున్నారు? అడ్డగిస్తున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి తీసుకొని పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ శక్తి ఏమవుతుంది? బయటికి వస్తామని బైబిల్ రాయబడి. ఎవరు స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. ఆ శక్తి అంతవరకు ఏం చేయలేదు? పని చేస్తున్నారు, బయటికి రాలేదు. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని ఉన్న మాట వర్తమానం ఏమనగంటే ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయములు మీరు చదివితే ఆత్మ సంఘములకి చెప్పినది చెవిగలవాడు విననుగాక. అప్పుడు ఈ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయములు 7 సంఘం గురించి రాయబడి ఉంది. ఆ 7 సంఘములకి ఆత్మ ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. 7 సంఘం గురించి తర్వాత మళ్ళీ ఆత్మ గురించి ఎక్కడ రాయిందంటే 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆత్మ ఏం చేస్తున్నారు? ఆత్మ వశుడు అయినప్పుడు యోన గారు ఎక్కడికండి? పైకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే అప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘానికి తీసుకున్న తర్వాత ఈ మగా శ్రమలు భూమిలో జరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ లేడు. స్తోత్రం. ఎందుకు లేదు?
సంఘములకి ఏమవుతున్నారు తీసుకొని వెళ్ళిపోయిందండి. అంటే నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి, మీరు మర్చిపోకూడదండి. మన నడిదనే ఉత్తమమైన ఉదాహరణ ఎక్కడ ఉంటే ఆదికాండం 24వ అధ్యాయములో అబ్రహాము ఇంటి నుండి ఎలియాజరు అంటే మీకు అందరికీ తెలుసు కదా. ఎలియాజరు ఎవరు? అబ్రహాము దేవుడికి ఇంటిలో పని చెయ్యిన ఆ దాసుడు ఎలియాజరు ఆయన పేరు. అప్పుడు ఎలియాజరు అబ్రహాం ఏం చేశారు, ఒక దినములో ఎలియాజరుకి పిలిచి చెప్పారు, నా కుమారుడైన ఇస్సాకుకి ఒక భార్యకి ఒక కన్యకిని తెచ్చి రమ్మని చెప్పేసి ఆయనకి పంపించారు. ఆయన ఎలాగ వచ్చిందంటే ఒక కన్యకి తీసుకొని వచ్చారు. ఎవరికి తెచ్చి వచ్చారండి? ఎవరికి? రెబెక్కానికి తీసుకొని వచ్చారు. అదే విధంగా అక్కడ ఎలియాజరు అని చెప్పబడిన వారు ఏమంటే ఆయన ఆత్మీయ అర్థము పరిశుద్ధాత్మ దేవునికి ఈ భూమిలోకి దేవుడు పంపించారంటే తన సంఘానికి సిద్ధపరచడానికి, తనకు ఒక పిల్లి కుమార్తెకి లేకపోతే ఒక ప్రాణేశ్వరికి సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడికి ఈ భూమిలోకి ఏం చేశారు? పంపించారు. పరిశుద్ధాత్మ దేవుడు పని ఏమంటే సంఘ బిడ్డలకు సిద్ధపరచడం. పరిశుద్ధాత్మ పని ఎందుకంటే నిన్ను కూడా ఇక్కడ సిద్ధపరిచి ఒక స్తోత్రము పరలోకములు యేసయ్య ఎదుట నిన్ను నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు భూమిని ఇప్పుడు పని చేసుకొని ఉన్నారు. స్తోత్రం చెప్పాలి. అర్థం తెలిసిన వాడు అర్థంగా కూర్చోకూడదు. అంటే ఇప్పుడు నిన్ను సిద్ధపరిచింది రెండు వేరు. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, రెండు దైవదాసుడు దేవుడు వాక్యం వలన నిన్ను ఏం చేస్తున్నారు? సిద్ధపరుచున్నారు. అంటే నేను మాటలు ఎరికిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ సంఘము పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోయిన తర్వాత ధర్మ విరోధి ఏమవుతున్నారు? బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంతవరకు అంత్యక్రీస్తు ఏం లేదు, రాదు. అందువరకు ఏం రాదు. 660 అయిన నంబర్ ముద్ర ఏమవదు. ఇప్పుడు అందరు చెప్పిన 666 ముద్ర ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు రాదండి దేవుని. ఎందుకంటే ఒకే సమయంలో 2 ముద్ర ఉండకూడదు. ఏంటండి? ఒకేసారి ఒక మనిషి మీద 2 ముద్ర ఉండకూడదండి. అక్కడే మొదటి ముద్ర ఎక్కడ? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30 వాక్యములో పౌలు గారు మెనో పరిశుద్ధాత్మ దేవుడిలో నిన్ను ఎందుకు చేశారు? ముద్రించారు. చదవండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని వలన మమ్మల్ని ఏం చేశారు? అప్పుడే పరిశుద్ధాత్మ వలన మమ్మల్ని ముద్రించబడిన కాబట్టి ఈ శరీరములు ఇంకొక ముద్ర ఏం చేయను? మన మీదకి రాదు. స్తోత్రం కలిగిన కాక. హలో, నేను చెప్పిన నీకు అర్థం అవుతున్నారు తల్లి? నీకు తెలియదు. అంత్యక్రీస్తు ముద్ర అయినా 666 నంబర్ ఉంటే మాత్రం కొనొచ్చు, అమ్మొచ్చు. లేకపోతే ఏం చేయరు? అది దానికి కారణం. ఇదన్నీ వచ్చిన కారణం అంటే ఆధార్ కార్డు రావడానికి ఉన్న కారణం. అది ఈ ఆధార్ కార్డు రావడానికి ఉన్న కారణం అంటే 666 నంబర్ రావాలి. ఈ ఆధార్ కార్డు వచ్చిన కారణం ఏమంటే అంత్యక్రీస్తు పరిపాలన జరిగినప్పుడు ఒకే రాజుడు, ఒకే ప్రధానమంత్రి లోకమంద ఏమవుతుంది? ఏలవాడు చేస్తుంది. స్తోత్రం కలిగినగా. దాన్ని బట్టి ఎందుకు ఏదొచ్చింది? కంప్యూటర్ అన్ని వచ్చిందండి. దాన్ని బట్టి కంప్యూటర్ ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీతోని మాట్లాడాలంటే ఇక్కడికి రావడానికి అక్కర్లేదు. ఎలాగా? ఆయన ఎక్కడ ఉంటాం మనం ఇప్పుడు? అతను అమరావతిలో కూర్చొని పార్వతీపురములున్న విక్రమపురముల సంఘ బిడ్డలతోని మాట్లాడాలంటే కంప్యూటర్ తోని మాట్లాడొచ్చు. స్తోత్రం కలిగింది. ఇది అన్ని వచ్చింది ఎందుకంటే ఒక రాజుడు ఏలవాడు చేసినప్పుడు ఈ కంప్యూటర్ అన్ని చేతులు రావాలి, అందరి చేతులు మొబైల్ రావాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు దేవుడి సంఘ బిడ్డల ఇదన్నీ వచ్చినప్పుడు ఒక్క విషయం నీతి తెలుసుకోవాలి. యేసయ్య రెండారు అక్కడ సమీపించారు. స్తోత్రం. ఆయన విమోచన దినములు దగ్గరికి వచ్చింది. అందుకని పీతరు గారు మత్తయి సువార్త నుండి నీ తల ఎత్తుకో. ఎందుకు ఎత్తుకోవాలి? ఏ విమోచనకర్త రావడానికి సిద్ధపడిచి ఉన్న కాబట్టి నీ తల ఏం చేయాలి? ఎత్తుకోవాలి. అంటే అప్పుడు వరకు నీ తల భూమిలో ఉన్న కాబట్టి నీ భూమిలో ఉన్నది చూడకుండా పైన చూడండి. ఎందుకంటే దేవుడు రాకడ త్వరగా వచ్చుచున్నది. స్తోత్రం కలిగిన కాదు. రాత్రి నేను మొత్తం నిద్ర లేకుండా ఎన్ని ప్రయాసపడి నిద్ర రాలేదు. అజిత్ గారు 6 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత నాకు నిద్ర వచ్చింది.
అప్పుడు ఏదో ఒక మనిషిని నా హృదయంలో మాట్లాడింది. ఏమనకండి, రోమాపత్రిక 13వ అధ్యాయం లేచి చదవమని నాకు చెప్పారు. అలా రోమాపత్రిక 13వ అధ్యాయం ఏది చదివినప్పుడు ఫస్ట్ చదివినప్పుడు ఏమంటే అది అధికారం గురించి రాయబడి ఉందండి. ఆ చివరికి వచ్చినప్పుడు సంగతి మారింది. దేవునికి స్తోత్రం. ఏమంటే యేసయ్య రెండో రాకడ గురించి రాయబడి ఉంది. యేసయ్య రెండో రాకడ గురించి రాయబడిన కాబట్టి చివరి మాట ఏమంటే నీ చివరి మాట 13వ అధ్యాయం చివరి మాట ఏమనగమంటే, మీరు ఒకసారి కూడా చదవండి 13వ అధ్యాయము. యేసుక్రీస్తుని ధరించుకొని అంటే శరీర ఆశలు నెరవేర్చకుండా ఆ శరీర విషయం గురించి నీ ఏం చేయకూడదు, ఆలోచన చేయకూడదు. అంటే ఇంగ్లీష్ లో వేరే బైబిల్ రాయబడింది అంటే శరీర ఆశలు నెరవేర్చడం కాదు, శరీరములకి నీ ఆహారం ఇవ్వకూడదట. అంటే నీ శరీరములకి ఏం చేయకూడదు, ఏదైనా ఆహారం పెట్టకూడదంట. అంటే దేవుడు ఆత్మ స్పష్టంగా నాకు నన్ను ధరించుకో, నన్నుతోని కలిసి ఉండడం, దేవునితోని కలిసి నీ ఉండడం, దేవునితోని సాంగత్య పెట్టి ఉంటే ఏది ఆశ నెరవేర్చను, శరీర ఆశలు నెరవేర్చను. అలో సంఘబిడ్డలు గారా, నేను చెప్పిన మాట మీకు అర్థమైందో ఏంటంటే దేవుడు కరెక్ట్ గా స్పష్టంగా నాతో మాట్లాడినది. దేవునికి స్తోత్రం. అందుకని ఏంటంటే నీ దేవునికి ధరించుకోవని చెప్పిన బట్టలు ధరించుకుంటున్నట్టుగా యేసయ్యతో కలిసిమెలిసి ఉంటే నీ శరీర ఆశలు ఏమవరు, నెరవేర్చను. దేవునికి స్తోత్రం. ఎందుకు నెరవేర్చ? ఆయన పైన వాక్యములు ఉంది. ఇప్పుడు సమయం అంటే ఇప్పుడు రాత్రి కాలము అవునుకుందా ఉంది కదా, రాత్రి చాలా కడిచి అంటే పగలేమంటే సమీపంగా ఉంటారంటే రాత్రి గడిచి అంటే ఇప్పుడు దేవుని వాక్యానుసారి లోకం మొత్తం ఎలాగ ఉంది, రాత్రిలో ఉన్నది. స్తోత్రం. పగలనే దేవుని రాకడ గురించి చెప్తున్నారు. స్తోత్రం కలిగిన కాక ఇదన్నీ చదివినప్పుడు నాకేమైందంటే నా శరీరం అన్ని ఏమైనా వణిగిపోయినట్టుగా అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సంఘ బిడ్డలారా, నీ సన్నతాను సిద్ధపరచండి. శరీర ఆశలు నెరవేర్చకుండా, శరీరం గురించి నీ ఆలోచన చేయకుండా యేసయ్యతో కలిసిమెలిసి ఉండండి, యేసయ్యతోడుగా ఉండండి ప్రభువా. దేవుని బిడ్డలారా, స్తోత్రం కలిగిన గాక. అంటే ఆ రోమాపత్రిక పౌలు గారు చెప్పిన మాట ఏమనకండి, నా 8 అధ్యాయం 4, 5, 6 వాక్యములు చదివితే శరీరము అనుసరింపగా నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నిధి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. అంటే రెండు మనస్సు. ఒకటి శరీర అనుసారంగా ఉన్నవాడు, శరీరానుసారంగా ఉన్నవాడు శరీర ఆశ కొరకు మనసు ఏం చేస్తున్నారు, నీ మైండ్ అక్కడ ఉంది. ఇన్ని ఆత్మీయ అనుసరించి నడిచిన వాడు ఆత్మీయ విషయములు మనసు ఉంచుతున్నారు. తర్వాత తర్వాత హలో శరీరం నీ బోడి గురించి, నీ శరీరం గురించి చిందించి ఆలోచించి నడిచిన ఏడల అది మరణం రప్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మీయ అనుసరించి నడవండి. ఆత్మీయ అనుసరించి నీ ఏం చేయాలి, నడవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు రెండో రాకడ సమీపించిన కాబట్టి దేవుడు సంఘ బిడ్డలు చాలా మంది ఇప్పుడు కూడా శరీరం అనుసరించి నడవడానికి ప్రయత్నించుచున్నారు. ఈ రాత్రి అదనగా నడవకుండా నీ ఆత్మను అనుసరించి మనసు పెట్టండి, శరీరం అనుసరించి మనసు పెట్టకూడదండి. ఆయన అర్థం ఏమనగండి, యేసయ్య రాకడ సమీపించిన కాబట్టి సంఘ బిడ్డలు ఏం చేయాలి, ఆత్మ విషయం గురించి ఆలోచన చేయాలి. ఆత్మీయ విషయములకు మొదటి స్థానం ఇవ్వండి, ప్రార్థనకి మొదటి స్థానం ఇవ్వండి, ఆరాధనకి మొదటి స్థానం ఇవ్వండి, చర్చికి వెళ్ళడం మొదటి స్థానం ఇవ్వండి, సువార్త కోసం మొదటి స్థానం ఇవ్వండి. ఆత్మ విషయములు మాత్రం ఏం చేయాలి, మనసు ఉంచుము. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా తర్వాత నేను చెప్పిన మాట స్తోత్రం. అప్పుడు ఆ ధర్మ విరోధి అప్పుడు ఏమవుతుంది, బయటికి వస్తుంది. ఎప్పుడు
ఈ అడ్డగించిన వాడు, అది మర్చిపోలేదు, అడ్డగించిన వాడు ఏమవ్వాలి? తొలగిపోయినప్పుడు ధర్మ విరోధి ఏమవుతున్నది? బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది చూడండి, ఆయన 8, 9 వదన చూడండి. 8 అయితే జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. అగాధముల నుండి ఆయన వచ్చేస్తుంది. ఎవరు? అంత్యక్రీస్తు. మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాశనం అంటే నరకములకు వెళ్ళిపోతున్నట్టుగా. ఏమండి, అవునా లేదా? లేదు. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 9, 10 వదన చూడండి. ప్రకటన గ్రంథము 9, 10, 20 అధ్యాయం 9, 10. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. తర్వాత వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అంటే ఎవరికి ఎక్కడికి వెళ్తున్నారండి? అగ్ని గుండములకి వెళ్ళిపోతారు. ఎవరు? ఆ క్రూర మృగము. అంటే నేను చెప్పబడిన మాట అంటే ఆడ వస్తుంది, ఆడ నాశనములకి వెళ్ళిపోతున్నారట. అవును కదా? వస్తాడు. ఎక్కడికి వెళ్తుంది? ఆడు వస్తుంది ఏంటంటే 7 సంవత్సరములు ఇక్కడ ఏమవుతున్నారు? ఆడు ఏలబాటు చేసిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత అతనికి ఎక్కడికి పంపిస్తానంటే అగ్ని గుండములెక్కి పడేసిన ఎక్కువ సమయం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ శక్తి ఇప్పుడు కూడా ఏమైంది? యావరించుచున్నది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10 నుండి కిందకి చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10 నుండి కిందకి చదవండి. మరియు వింటిది మన దేవుడి ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడి వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రె పిల్ల రక్తము. ఆయనకి అల్ప సమయం ఉన్న కనుక 9వ వచనమా చూడండి. 9 చూడ 9వ వచనం చూడండి. 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ఆడి సాతానికి ఎంత సమయం ఉంది? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుటే వింటిని. 12వ వాక్యం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే. అపవాదికి ఎంత ఉంది సమయం? కొంచెం అంటే 7 సంవత్సరం మాత్రమే ఆయనకి సమయం ఉంది. అల్ప సమయం చదవమ్మా. అపవాదికి సమయం కొంచెము అని తెలుసుకొని బహు క్రోధంతోని ఆడు సాతానికి సమయం ఎంత ఉంది? ఆడు సాతానికి సమయం కరెక్ట్ గా తెలుసు, మీకు సమయం తెలియదు. అవును కదా? లేదా? నాకు తెలియదు. అవును కదా? యేసయ్య ఆ గదర్ దేశంలో ఉన్న ఆ దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారండి? సమయానికి ముందుకు మమ్మల్ని ఏం చేయబోతున్నారు? మమ్మల్ని శిక్షించడానికి వచ్చిస్తావా అంటే దేవునికి అడుగుతారు. అంటే సాతానికి కరెక్ట్ సమయం తెలుసు, కానీ మనిషినికి మాత్రం సమయము తెలియదు. ఆయనకి ఎంత సమయం ఉంది? కొంచెం కాలం ఉన్న కాబట్టి ఆయన ఎలాగవస్తున్నారు? శక్తితోని వస్తున్నారు. ప్రకటన గ్రంథం 12 శక్తితోని క్రోధంతోని ఆయన పని జరిపించిన పగలు రేలు చూడకుండా 24 గంటలు సాతాను ఏం చేస్తున్నారు? పని చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలే ఇదన్నీ ఎరిగి దేవుడి బిడ్డలు సైలెంట్ గా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏమనకండి, అంత్యక్రీస్తు సమయం ఉంది. 7 సంవత్సరం వరకు ఈ భూమిలో ఏం చేస్తున్నారు? మగా క్రోధంతో పని చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నారు. దాన్ని బట్టి దేవుని సంఘబిడ్డలు గారా, ఈ రాత్రిని తెలుసుకో. నీకు దొరికిన సమయములని ఏం చేయాలి? సద్వినియోగపరచాలి. నీకు దొరికిన సమయం ఏం చేయాలి? అలో ఇప్పుడు దొరికిన సమయం రేపు దొరకదు. ఇప్పుడు దొరికిన సమయం నీకేం రేపు దొరకదు. అందుకని ఇప్పుడు దొరికిన సమయములు ఆయన కొరకు ఏదైనా పని చేయండి.
చేయండి, ఆయన కొరకు ప్రార్థన చేయండి, ఆయన కొరకు సువార్త ప్రకటించండి, ఆయన కొరకు నీ ఇంటిలో ప్రేయర్ పెట్టించండి. సంఘ బిడ్డలకి నేను తెలియపరుచున్నారే, ఇంటింటిని నీ ఏం చేయాలి? సువార్త. ఇప్పుడు మనం అందరి చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి నీ ఇంటింటిలో ఏం చేయాలి? మీటింగ్ పెట్టి ఊరు వాళ్ళకి అందరికి తెలియపరిచినట్టుగా దేవుడి వాక్యములు అందించండి. ఎందుకంటే సమయం ఇంకేంది ఎక్కువ లేదు కనుక, తక్కువ ఉన్న కాబట్టి ఎక్కువ పని చెయ్యండి. స్తోత్రం కలిగిన గాక. సరే అండి, నేను మన 9 వాక్యంలోకి రండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9. కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఇప్పుడు నేను 7 కొండల గురించి ఇప్పుడు అది అజిత్ గారు ఆ పేరు చదివించి వినిపించేది. 7 కొండలు. తర్వాత అది 7 రాజులు. తర్వాత 5 కూలిపోయారు. ఇంకా ఒక్కడున్నారు, ఒక్కడు ఇంకా ఏం చేయలేదు. ఒక సంవత్సరం చెప్పొచ్చు కదా. ఆ మొదటి రాజుల పేరండి లూకోసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. లూకోసు వార్త 2వ అధ్యాయము 1. అగుస్తోస్ ఆయన ఒకటి పేరు. అది 2 తిబిరియోస్ 2వ పేరు. 3వదే కలిగులు. 4 క్లౌదియోస్. 5 నీరో. సోదరం, ఈ 5 ఇప్పుడు ఏమైంది? కూలిపోయింది. 5 ఏమైంది? కూలిపోయింది. ఇక్కడ ఇంకా ఎవరుందండి? ఒక్కడున్నారు. ఇప్పుడు ఒక్కడు ఉన్నారని చెప్పిన వారెవడ? డొమైషియన్. ఇప్పుడున్న వారెవరండి? డొమైషియన్. అంటే యోహన్న గారికి దేవునికి పద్మోస్ అని దీపములకి పెట్టిన వాడు ఎవరండి? డొమైషియన్. ఎలాగ పెట్టారు యోహన్న గారికి? యోహన్న గారికి ఏం చేశారంటే ఒక డ్రమ్ లోపలలో మొత్తం ఏం చేసిన నూనె పెట్టి ఆ నూనె మొత్తం మరిగించి దానిపైన ఏం చేయరు? కప్పుకున్నారు. కప్పుకున్న తర్వాత ఏం చేశారు? నూనె మొత్తం ఏం చేశారు? మరిగిన తర్వాత యోహన్న గారికి ఏం చేశారు? ఆ నీళ్ళు ఆ నూనెలోకి పెట్టారు. పెట్టేసి ఏం చేశారు? మూత పెట్టారు. మూత పెట్టి కాసేపు సమయం తర్వాత వారు వచ్చి చూసినప్పుడు యోహన్న గారు ఏం చేసినారు? ఆ మరిగి పెట్టిన నూనెలు ఏం చేస్తున్నారు? నవ్వుకోని పడుకున్నారు. ఎలాగ పడుకున్నారండి? నవ్వుకోని ఇది చూసినప్పుడు ఆడేమైంది? భయపడింది. ఈ మనిషి దగ్గర చావిన వాడు కాదు, అందుకని ఈ మనిషిని ఎక్కడికి పంపించాలి? నూనెలు మరకబెట్టిన నూనెలు కూడా పడేసినప్పుడు చచ్చిపోలే వ్యక్తికి ఇక్కడ ఉంచితే ఆడి చంపిస్తే చావదాన్ని తెలుసుకొని ఈయనకి ఎక్కడికి పంపించారు? పద్మోస్ అని దీపములకు అక్కడికి ఎందుకు పంపించారండి? అక్కడ పచ్చి రాజుల గద్దలు ఉంది. గద్దలు వచ్చి ఈయనకి తిండి లేకుండా ఈయన చచ్చిపోతారు అనుకొని అక్కడికి పంపించారు. కానీ అక్కడికి వెళ్ళిన ఆడు కూడా తినలే. ఎవరు కూడా స్తోత్రం. ఎందుకంటే స్తోత్రం, ఈ యోహన్న గారికి ఎందుకు నూనెలు పెట్టినప్పుడు ఎందుకు చేయలేదు? ఆయన మీద వేరొక నూనె ఉంది. అర్థమవలేదు అంటే ఆయనకి పరిశుద్ధాత్మైన అభిషేకమైన నూనె ఉన్న కాబట్టి లోకములున్న వేడి ఆ మరిగి పట్టిన నూనె ఆయనకి ఏం చేయలేదు, ఏమి హాని చేయలేదు. తల్లి అలా చెప్పలేదు, అర్థం అవ్వలేదు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి. సొలొమోను గారు చెప్తుండే భూమిని అన్నిటికీ చిన్నది 4 ఉంది. అవునా? ఏదే సామెతల పుస్తకములు ఉంది. చదువు 30 అధ్యాయంలో దొరికిందంటే 31 నేను అనుకున్నాను. బల్లి 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 దొరికిన వాడు ఉందండి. చదవండి, చదువు. దొరికిన వాడి 24. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు. అంటే భూమిలో ఏమండి? బలము లేని చీమలు ఏముందండి? బలము లేను 1 చీమలు, 2 చిన్న కుందేలు, 3 మిడతలు, 4 బల్లి. స్తోత్రం కలిగిన గాక. హలో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అక్కడ బల్లి కాదు, ఇంగ్లీష్ లో అక్కడే బల్లి కాదు, సాలిలు పురుగులని రాయబడి ఉంది. ఏంటండి సాలి పురుగులు మీరు చూసిందా?
ఎవరైనా చూసారు? నీ చూసిన చిన్నది కాదు, సాలిపురుగు పెద్దది ఉంది. సోదరం, ఆ సాలిపురుగులు చిన్న చిన్న పురుగులు పడడానికే చేస్తున్నారు. వలగట్టుతున్నది. మన భారతదేశంలో ఉన్న ఇండియన్ పెయిన్ కోడ్ల వలన. ఇండియన్ పెయిన్ కోడ్ అంటే ఏంటంటే నీకు తెలుసా? ఇండియన్ పెయిన్ కోడ్లు అంటే అర్థమైందా? ఇండియాలో ఉన్న నియమము చెప్పటం ప్రకారంగా మిమ్మల్ని తీర్పు తీర్చిన అలాగా నియమం ఉంది. మీకు అర్థమైందా? ఆయన దానికి చెప్పుతున్నారండి. ఐపీసీ ఇండియన్ పెయినల్ కోడ్ అని ఆయన అర్థం. ఇండియన్ చట్టం ప్రకారంగా శిక్ష ఉంది కదా. ఇప్పుడు అది సారి పురుగుల వలన. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు మాత్రం పడిపోతుంది, పెద్ద పెద్ద పురుగులు ఏమవుతుంది? పడుతుంది, జారిపోతుంది. అలాగే ఇక్కడ ఉంది. నేను చెప్పిన నీకు ఎంతమందికి అర్థమైందో నీకు తెలియదు. సోదరం కలిగింది జారిపోతున్నారు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది. అలాగా సాలి పురుగులు ఏం చేస్తున్నారు? వల కట్టుతున్నారు. ఈ వల కట్టినప్పుడు ఆ వల ఎప్పుడు కూడా సారి పురుగులకు ఏం చేయలేదు, హాని చేయదు. ఆడి మీద వల ఏమవలేదు, అంటదు. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. అంటే నువ్వు రేలు ముట్టుతున్నా అనుకో, నీ రేళ్ళకేమవుతుంది? ఆ వల అంటుతుంది. వేరే చిన్న పురుగులు పడితే అంటది. కానీ ఈ సారి పురుగులకు మాత్రం ఏమలేదు. ఎందుకు అంటలేదంటే అందుకే స్కూళ్ళు చదివినది. ఆ సాలి పురుగుల శరీరంలో ఏముంది? ఒక ఓయలు ఉంది. స్తోత్రం కలిగిన ఏముందండి? ఆయలున్న కాబట్టి ఈ వల ఏమవలేదు, దానికి అంటలేదు. ఆయన అర్థం నేను చెప్పుకున్నా ఏమంటమ్మా, ఈ సాతాను కట్టిన వల నీ మీద అండకుండా నీ మీద ఏముండాలి? అభిషేక తైలం ఉండాలి. ఏముండాలి? అభిషేక తైలం ఉంటే నీ తల మీద, నీ శరీరములు, నీ కుటుంబములు, నీ ఇంటికి సాతానే చెయ్యను. వాళ్ళ కట్టుతాను గాని నీ కుటుంబములు ఉన్నవాడు అంటుకొన్నాడు. ఆ వల ఏమావ నీ కుటుంబస్తులు ఉన్నవాడికి ఏం చేయన వల అంటలేదరు నాయన. సోత్ర చాలా మంది అంటుతున్నారు. కారణం ఏమనగా నీ శరీరముల అభిషేకమైన తైలం లేదు కాబట్టి. ఆమె చెప్పలేదు. అవును కదా. ఏషియా గ్రంథం 10 అధ్యాయము 28 వాక్యము. తెలుగులో ఇంగ్లీషులో చదవాలి. 28 తమ సామాగ్రి ఉంచుచున్నారు. వారు కొండ సందు దాటి ఎంతో చదవాలి. ఏషియా గ్రంథము 28 అంటే అభిషేక 27 అంటే నాకు తెలుగులో మలయాళంలో 27 అభిషేకం కాడి నిరగొట్టును. అదే చదవండి. ఆ దినమున అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. అదే తెలుగులో కరెక్ట్ లేదు. అది the yoke will be broken. yoke అంటే కాడి. yoke will be broken because of the fat. అది ఫ్యాట్ అంటే ఏంటంటే అది పుష్టి అని కనుక. అది వేరే ఇంగ్లీష్ పోయిందంటే అనోయింగ్ ఓయిల్ అని రాయబడిందండి. వేరే అభిషేక తైలం. వేరే ఇంగ్లీష్ బయలు ఏమంటే అలాగా చదవండి. చదవండి. ఆ వాక్యం 27వ వాక్యం. అభిషేక తైలం చదవండి అమ్మా. అతని కాడి కొట్టివేయబడును, నీవు అభిషేకమైనందున ఆ కాడి విరగొట్టబడును. అభిషేక తైలం అందిన నీ మెడ మీద ఆ కాడి ఏమవుతున్నారు? ఆమె చెప్పాలి. స్తోత్రం కలిగిన గాక. అభిషేక తైలం దేవుని బిడ్డల మీద ఉంటే సాతాను నీ మెడ మీద ఉంచిన కాడి ఏమవుతుంది? అది పగులుతుంది. సాతాను నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి కట్టిన ఆ వాళ్ళ నీ కుటుంబానికి, నీ సంఘానికి అంటకుండా అదేమవుతుంది? అది ఇరిపించడానికి పవర్ నిధి ఉంది.
అందుకని స్తోత్ర విక్రమములను సంఘ బిడ్డల జీవితంలో అభిషేక తైలం కావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే నేను చెప్పిన మాట ఏమనగండి, 5 రాజులుంది, 5గురు పడిపోయింది, ఇప్పుడు ఒక్కడున్నారు, ఇప్పుడు ఒక్కడుంది. అప్పుడు 5 + 6 ఇప్పుడున్న వారు ఎవరంటే డొమైషన్. ఇంకా ఒక్కడు రాబోతున్నారు, అదెవరండి? అంత్యక్రీస్తు. స్తోత్రం కలిగిన గాక. మరి స్తోత్రం చెప్పండి, మరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. 5 రాజులు ఏమైంది? ఆడికి పడిపోయారండి, ఆడి పరిపాలన అయిపోయింది అనమాట. స్తోత్రం. ఇక్కడ కూడా ఒక్కడున్నారు, అది డొమేషన్. అంటే యోహన్న గారు రాసినప్పుడు ఉన్న రాజుడు ఎవరు? డొమేషన్. ఆయన కూడా పోయిన తర్వాత ఇంకొకడు వస్తారట. స్తోత్రం. అర్థమవుందా లేదా నాకు తెలియదండి. అది ఆయన వస్తుంది. ఆయన పేరేమంటే అంత్యక్రీస్తు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చదవమ్మా ఆ వాక్యం చదవండి. మరియు కలదు, 5గురు కూలిపోయారు, ఒకడున్నారు, ఇంకను ఏం రాలేదు. వచ్చినప్పుడు కొంచెం కాలం ఏమవుతున్నారు? ఉంటారు. ఎంతకాలం ఉన్నారండి? ఎంతకాలం ఉందానండి? ఆమె చెప్పండి. అల్లే చెప్పాలి. ఆడు ఎంతకాలం ఉందండి? కొంచెం కాలం ఉన్నారు. కొంచెంకాలం అంటే ఆడు 7 సంవత్సరాలు మనకు ఉంటాం. నీకు సమయము దేవుడు ముందుకేం చేసిండు? నిర్ణయించున్నారు. ఎవరి గురించి? అంత్యక్రీస్తు. స్తోత్రం. అంత్యక్రీస్తుకి ఇంకొక పేరు మన ముందుకు చెప్పారు. ఆ ధర్మ విరోధికి సమయం ఉంది, అంత్యక్రీస్తునికి సమయం ఉంది. ఆడికి 7 సంవత్సరం మాత్రమే ఉన్నది. స్తోత్రం కలిగిన గాక. ఆడికి మాత్రం కాదు, మనకు అన్నిటికీ ఒక సమయం ఉంది. చావుకి ఒక సమయం ఉంది కదా. అంటే ప్రసంగి 3వ అధ్యాయం 1 నుండి మీరు కిందకి చదివినప్పుడు దాదాపు అక్కడే 17, 18, 19 విషయం అక్కడ రాయబడింది. అన్నిటికీ చదవండి. అన్నిటికీ ఏముందండి? సమయం. అన్నిటికీ చదవమ్మా. 13వ అధ్యాయం. అన్నిటికీ ప్రతి కాలానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నములకి ఏముంది? సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, ఆదుటకు, దాటబడిన సమయం లేదా? మొత్తం చదవడానికి అన్నిటికీ ఏముందండి? సమయం ఉంది. అలాగే అయితే నీ చెప్పండి, నా శ్రమకి ఒక సమయం ఉంది, నా కన్నీరికి ఒక సమయం ఉంది, నా వేదనకి ఒక సమయం ఉంది, నా నెట్టి వీర్పునికి ఒక సమయం ఉంది, నా నిరాశకి ఒక సమయం ఉంది. దీని తర్వాత నాకొక బిడ్డలు కలుగుతున్నారని దేవుడు వాక్యములు సెలవిచ్చినప్పుడు ఈ రాత్రిని మర్చిపోకూడదు. నీ కష్టములకి, నీ శ్రమలకి, నీ వేదనకి ఒక సమయం ఉంది. హల్లెలూయా చెప్పండి. సాతానికి సమయం ఉంటున్నట్టుగా మనకు కూడా ఏముంది? అవును కదా. ప్రకటన కదా 3:10 వాక్యములు చదివినప్పుడు మీకు అందరికీ తెలిసిన ప్రకటన 3వ అధ్యాయములు 10 నీకు భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను, నేను త్వరగా వచ్చుచున్నాను. 10 దినముల వరకు నీకేముంది? ఆమె చెప్పండి. శోధన 10 days అని దేవుడు కరెక్ట్ గా చెప్పరు. నీ శ్రమకి ఎన్ని దినములు ఉంది? 10 దినములు ఉంది. అందుకని నేను చెప్తున్నాను, నీ శ్రమకి, నీ కష్టానికి, నీ వేదనకి ఒక సమయం ఉంది. చెప్పండి 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 చెప్పాలి. సోదరాలు, నీకు కలిగిన సమస్యకి, వేదనకి, కన్నీరికి సమయం ఉంది. సోదరం కలిగిన కాక మళ్ళీ చెప్పండి గట్టిగా. సరే అండి నేను అక్కడికి తిరిగి వస్తుంది. ప్రకటన తమిళకి తిరిగి రండి. అప్పుడు సాతానికి ఎన్ని రోజులండి? కొంచెం కాలం. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి. ఇప్పుడు లేనిది ఆ క్రూర మృగము ఆమె ఆ 7గురికి ఈయనడు కలిపినప్పుడు ఎంత అయింది? 8 అయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగి అంత్యక్రీస్తు 8 వారికి. తర్వాత చూడండి. తర్వాత చూడండి. అల్లే చెప్పండి. 10 కొమ్ము అదే నేను ముందుకు చెప్పారు. 10 కొమ్ము, ఈ కొమ్ము అని చెప్పినప్పుడు మీరందరూ కూడా ఏంటి ఈ బైబిల్ మొత్తం కొమ్ము బైబిల్ కొమ్ము నేను చెప్పినది అది రాజుల గురించే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకు కొమ్ము అని రాయబడినానికి కారణం ఇది. దానియాలు చూసారు. ఎవరు చూశారు?
యోహాను గారు చూశారు. దానియేలు ఎక్కడ చూశారు? దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి రండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి రండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి రండి. మన దానియేలు చూసింది 7, 8, 9, 2 వాక్యం చూడండి. నేను ఈ కొమ్ములను నడిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. ఈ 10 కొమ్మల మధ్యలో ఒక చిన్న కొమ్ము. ఆయన అప్పుడు ఏమవుతుందమ్మ తల్లి చదువు. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడి అంటే 3 వ్యక్తులు ఇప్పుడు పడిపోయారు. 3 రాజులు ఏమైంది? ఏ కొమ్ము వచ్చింది? ఈ చిన్న కొమ్ము వచ్చినప్పుడు. ఆ తర్వాత కొమ్మునకు మానవుల కన్నుల వంటి అంటే అబ్బో ఈ కొమ్మునికి అంటే ఇదేనా అంత్యక్రీస్తు గురించే చెప్తున్నారు. అప్పుడు యోహాను గారు చూసినప్పుడు కొమ్ము 10 కొమ్ము. ఆ కొమ్ములుండి ఒక కొమ్మ ఏమైంది? లేచింది. ఇదే విషయం ఎక్కడ చూస్తున్నారండి? దేవునికి స్తోత్రం. అలకాలి ప్రకటన 7వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఆ స్త్రీ కూర్చున్న సింహం ఉంది. ఆ సింహములకి 7 తల ఉంది. 7 తలలు 10 కొమ్ము ఉంది. ఓకే, 7 రాజులు 10 కొమ్ములు. స్తోత్రం. అలా 10 రాజులు. దేవునికి 7 తల ఏమంటే 7 కొండ. స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నేను చెప్పిన మధ్యలో 10 కొమ్ములు. ఒక్క కొమ్మ ఏమైంది అంటే వచ్చింది. అప్పుడు 3 కొమ్మ ఏమైంది? కూలిపోయిన తర్వాత ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. వాడికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడును. అంటే ఈ కొమ్మ సాధారణ వ్యక్తి గర్వంగా మాట్లాడిన కొమ్ము అని చెప్పినది అది ఒక వ్యక్తి. అది కొమ్ము అని చెప్పినది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే అంత్యక్రీస్తు. ఆ వ్యక్తి ఎవరంటే ధర్మ విరోధి. ఆ ధర్మ విరోధి ఎలాగ వస్తుంది? ఆడ కన్ను మనుషుడు కన్ను వల్ల కన్ను ఉంది. సరే, అది మనుషుడే. స్తోత్రం. రెండవది అది ఎలాగ మాట్లాడుతున్నారు? గర్వంతోని మాట్లాడుతున్నారు. ఎవరు మాట వినరు. ఆడే రాజుడు ఆడే అధికారం వాదే చెప్పినట్టుగా ఎన్ని నడవాలి. అలాగంటే ఒక రాజుడు వచ్చిన మునపు మనం ఈ రోగం విడిచిపడి వెళ్ళిపోతుంది. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ఆలేదు గట్టిగా చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆమె చెప్పండి. అప్పుడు అక్కడ నిలబడండి. కొమ్ము గురించి 2 మాట బైబిల్ నుంచి చెప్పిన తర్వాత ఆ కొమ్ములోనికి మనం తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. 75 కీర్తనలు చదవండి. 75 కీర్తనములు 75 కీర్తన 4-5 వాక్యం కూడా కలిసి చదవాలి. 75 కీర్తనము 4-5 వాక్యం కూడా కలిసి చదవాలి. అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. అంటే దేవుడు అహంకారి అయిన వాడికి చెబుతున్నాడు, నీ కొమ్మ ఏం చేయకూడదు, ఎత్తకూడదు అంటే ఏమవుతున్నారండి? ఎత్తితే ఏమవుతున్నారండి అమ్మా? 7వ వాక్యం ఎత్తితే ఏమవుతుంది? ఒకడికి తగ్గించేది. అంటే నీ కొమ్మ ఎక్కువ పైకి ఎక్కుతున్నాడు, ఒక్కడికి ఏం చేస్తున్నారు? తగ్గించేది. ఇంకొకటికి ఏమవుతున్నారు? ఆ 10వ వచనం కూడా చూడండి. 10వ వచనం అప్పుడు భక్తికి ఈనాడు కొమ్మలు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు ఇరగకూడదు. 2వ వాక్యం చూడండి. 2వ వాక్యం చూడండి. యుక్తకాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. ఆయనకి ఒక సమయం ఉందట. ఏదండి? దానికి ఏముందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని కొమ్మ పైకి వచ్చినా గానీ దానికి ఇరగొట్టడానికి ఒక సమయం ఉంది. స్తోత్రం చెప్పండి. కొమ్మ అంటే అహంకారం గురించి, గర్వం గురించి మాట్లాడుతారు. కొమ్మ అంటే ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు. స్తోత్రం. ఆమేన్. అంటే కొమ్మ అంటే 10 రాజుల గురించి చెప్తున్నారు, 10 రాజ్యం గురించి చెప్తున్నారు. స్తోత్రం. అప్పుడు కొమ్ము అని బైబిల్ రాయబడిన కొన్ని చలములు వేరే అర్థంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. 75 కీర్తనలు కొమ్మ అని చెప్పినప్పుడు మనుషునికి ఉన్న గర్వం గురించి చెప్తున్నారు. ఆడు కొమ్మ అని వచ్చిన పైకి ఎక్కుతున్నారు. ఎంత పైకి నీ కొమ్మ ఎక్కుతున్నా కానీ ఒక దినములా కొమ్మ ఏమవుతున్నా నరకతుంది, ఇరగొట్టబడుతున్నారు. అన్నిటికీ ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ కొమ్ములకి దేవుడు ఇరగొట్టినట్టుగా అంత్యక్రీస్తు ఎన్న పెద్ద కొమ్మ ఆయన కూడా, గర్భమున్న కొమ్మ ఆయన కూడా నిన్ను ఇరగొట్టడానికి ఒక సమయం ఉందరా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అలా మీకు అందరికి తెలిసిన వాక్యం నేను చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగి దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 2 రాజుల పుస్తకం 6వ అధ్యాయం 1 నుండి 7 వరకు మీరు చదివితే ఎలీషా గారు ఏం చేశారండి? ఎక్కడికి వెళ్ళారండి? ఎలీషా గారు తన శిష్యులు కూడా ఆయన నివసించిన చోట ఏముందండి? చదవమ్మా. అంతటా నీ ఉన్న చోట ఎలాగుంది? ఇరుకుగా ఉంది. ఆమె ఇప్పుడు కూడా కొందరికి తెలియదు నీ ఉన్న చోట ఎలాగ ఉందానని. స్తోత్రం కలిగినగా. అందుకే ఇరుకుగా ఉంది కాబట్టి ఏం చేయాలి?
సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చట నుండి తెచ్చు. రానండి రానండి అదే అదే సంస్కృతం కలిసి ఉంది కాబట్టి స్తోత్రం కలిగింది కాదు. వెంటనే తెలియదు అది చెట్టు నరకడానికి. ఇది ఎందుకు చెట్టు నరుకుతున్నారు? ఆడ ఉన్న చోట ఏమవుతున్నారు? ఇరుకగా ఉండినట్టుగా స్తోత్రం కలిగిన. ఇప్పుడున్న విశ్వాసులకు తెలియదు పరిస్థితి. హలో, ఎలీషా తోడుగా ఉన్న శిష్యులకు తెలిసింది మనం ఉన్న చోట ఇరుకుగా ఉండినట్టుగా అడిగి తెలిసింది. హలో, ఈ రాత్రి నేను చెప్పబడిన ఏమంటే అమ్మ ఈ సంఘబిడ్డలు వచ్చి కూర్చి వెళ్ళిపోయినట్టుగా కూర్చోకూడదు. ఆటోలు ఎక్కినట్టుగా మీరు కూర్చోకూడదు. ఆటోలు ఎక్కుతున్నారు కదా, ఆటో నేను పార్వతీ రోజులు ఎక్కడికి విక్రమణ ఎక్కినప్పుడు ఏం అడిగారు, 20 రూపాయలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. డ్రైవర్తో ఏం లేదు. అలాగే నీ ఉండకూడదంటే సంఘం లేదు. ఏంటండి అర్థమైందా? వచ్చారు కాணிకలు వేసారు వెళ్ళిపోవడం అది కాదు. నీకు ఈ సంఘంతోనికి ఏముంది సంబంధం ఉంది? నీ సంఘంతోని యొక్క కట్టుబాటు. కొందరికి కట్టుబాటు ఎప్పుడు ఉందంటే మ్యారేజ్ కోసం చచ్చిపోయినప్పుడే కట్టుబాటు ఎక్కువ ఉంటుంది. అందరు ఉన్నారు ఇక్కడ? స్తోత్రం కలిగింది కాక లేదు చెప్పండి. పోనండి. అప్పుడు అక్కడ ఉన్న చోట ఎలాగుంది? ఇరుకుగా ఉంది. అందుకని వాడు ఏం చేసాడు? మొత్తం ఇరుగే. దేవునికి స్తోత్రం. సమయంలో విస్తరించాను. అక్కడ వెళ్ళిపోతా మనం సబ్జెక్ట్ మారిపోతున్నాం. తర్వాత చదవమ్మా, స్వీడ్కి వెళ్ళిపో. తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా. స్తోత్రం చెప్పిన మంచి బాధ మంచి శిష్యుడు అండి. మనం ఒంటరిగా వెళ్ళరు, ఎవరు కూడా రావాలి. కొందరికి ఇప్పుడు ఎవరు అక్కర్లేదు. ఆ పాస్టర్ గారు అక్కర్లేదు. ఆడ ఒంటరిగా వెళ్ళి అన్ని పని చేస్తుంది. సంఘం అయితే సంఘం లేదండి, ప్రోడు ఉండి అయ్యగారికి పిలిచి అయ్యగారు తోడుగా వెళ్ళాలి. మీరేం చిన్న ఒంటరి పోనండి, అదెல்லாம் విస్తరించబోతుంది. పోను పోను సరే 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 ఓకే. తర్వాత దయచేసి దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను నీతో వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారి యోర్దానుకు వచ్చి ప్రాణులు నరుకుచుండిరి. ఒకడు దూరము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి పడిపోగా. వాడు ఒకడు ఏం చేశాడని చెట్టు నరికినప్పుడు గొట్టలు ఏమైంది? నీటిలో. అదే ఆ గొట్టలు ఎవరిది? ఆడ సొంతది కాదు. ఎరువండి అరవండి అద్దెకి తెచ్చి వచ్చినది. స్తోత్రం. దేవుడు అన్ని ఇచ్చేది నీకు అద్దెకే. దేవుడు ఇచ్చిందన్ని నీ సొంతం కాదు. అది నీ చెరిగా వాడుకోవాలి. నీ చేతుల నుంచి ఏం చేయకూడదు, ఊడిపోకూడదు. పడిపోవడం కాదు, పడిపోతే నో ప్రాబ్లం. స్తోత్రం. ఎందుకు ఊడిపోతున్నారు? గొట్టలు ఊడిపోవడానికి కారణం ఏంటి? ఆ లూజు కాదు, ఆ గొట్టలు సరిగా ఏం చేయలేదు, ఆ తగిలించలేదు సరిగా. అర్థం అయిందా లేదా నాకు తెలియదు. నీ ఊడిపోవడానికి కారణం ఏమండి? ఈ గొడ్డల నుండి ఊడిపోవడానికి కారణం ఏమైంది? సరిగా తగిలించలే. ఊడిపోయింది. ఊడిపోయి ఎక్కడ పడిందండి? నీటిలో పడినప్పుడు ఆడేం చేశారు? అయ్యో ఆడిప్పుడు వెంటనే ఏడుపు రామజన్నాక నాకు ఏమండి? చెట్టు నరికినది ఆపింది. చెట్టు నరికినది ఆమె. ఇప్పుడు కొందరు ఆపరు. ఊడిపోయింది, గొడ్డలి ఊడిపోయింది. నరుకుడు నరికినప్పుడు చెట్టు చెప్తా. చెట్టుని నరికినప్పుడు ఆ చెట్టులున్న ఆ చర్మములుండి ఏదో ఒక కర్ర వచ్చిన నా నరికిన తగిలిందట. స్తోత్రం. ఎప్పుడో ఊడిపోయిందిరా నాయన. స్తోత్రం. కానీ ఈ కుమారుడి ఈ ప్రవక్త నేను ఎప్పుడు ఊడిపోయిందని అప్పుడు ఏం చేశారు? లేదు, అప్పుడు ఏం నరకడ ఆపింది. ఆ నరకడం ఏం చేశారు? ఆపిసి ఏడిచారు. ఏడిచినప్పుడు ఎవరికి చెప్పారు? ఏలిసి గారికి చెప్పారు. అయ్యో ఇదిగో ఏలినవాడా ఇదో నా గొడ్డలి ఏమైంది? నీటిలో పడింది. అప్పుడు ఆయన ఏం చేశారు? అదే ఆ కొమ్ము గురించి చెప్పడానికి నేను వెనకెచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రకటన గ్రంథంలో చూసిన కొమ్ము కాదు ఈ కొమ్ము. స్తోత్రం కలిగింది గాక. ఆ కొమ్ము అహంకారం ఉన్నది, ఆ కొమ్ము గర్వం ఉన్నది. ఈ కొమ్ము అలగండకండి. స్తోత్రం. ఇది నరికి నీళ్ళు పడినది. స్తోత్రం. ఆ కొమ్మ ఎండినదా? పచ్చిది. నీళ్ళు పచ్చ. ఇనుము స్తోత్రం. మొత్తం వచ్చి దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా చెప్పండి గట్టిగా.
రెండు ఒకటి అండి, అదే రెండు. ఇది కొమ్ము, ఈ రెండుకి అర్థం ఒకే అర్థం ఏంటో. స్తోత్రం స్తోత్రం. అంటే ఇక్కడ చెప్పినట్టు అంటే ఆ దానియాలు చూసినది అదొరకు పశువులు తన మీద ఏముందండి, ఆ కొమ్ములు అంటే ఈ కొమ్ములు ఆ కొమ్ములు ఎక్కువ కరకటి అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది నా అర్థం ఇంగ్లీష్ లో మറ്റുన్న పుస్తకాలు అన్ని చదివి చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్పుడు ఏమైంది, అది నరికి ఆ నీటిలో పడేసినప్పుడు ఏం జరిగింది, ఏదో వస్తువు ముడిగిపోయిందో అదేమైందండి. ఓరి స్తోత్రం చెప్పలేదు. ఈ రాత్రి ఎంతమందికి అర్థం అవుతున్నారా? దేవునికి స్తోత్రము. ఈ రాత్రి ఏది నీటిలో పడిపోయిందో అది బయటికి తీసుకోవడానికి ఒక్క కొమ్మ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదేమంటే ఆ కొమ్మ వేరెవరు కాదండి, నరకబడిన కొమ్మ యేసయ్య అండి. యేసయ్య ఎక్కడ పడింది? అలాగే చెప్పకూడదు. యేసయ్య ఎక్కడ ఏంటంటే నీటి దేనికి సాదృశ్యం? ఇక్కడ తీర్పుని సాదృశ్యం. ఇక్కడ నేను ఉగ్రత కదా, తీర్పు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ నీరు ఇక్కడ ఏమండి, ఆమె చెప్పండి గట్టి. ఆ తీర్పులోనికి నరకబడిన కొమ్మ పడినప్పుడు ఆ గొడ్డలి కిందకి ఆ ముడిగిపోయిన బయటికి వచ్చారు. నీ ఎలాగ బయటికి వచ్చారు తెలుసా? తీర్పు అయిన నీళ్ళు నీ మీద పడినప్పుడు ఆ నిన్ను నీటిలో ముడిగిపోయింది. నిన్ను బయటికి తీసుకొని రావడానికి ఆ కొమ్మ ఏమైంది, ఆ నీటిని పడిందిరా సహోదరా. అందుకని నీవు నీటి నుండి బయటికి వచ్చారు. స్తోత్రం కలిగినగా. లేకపోతే కొమ్ము పడపోయిన అనుకో, నీ కూడా అక్కడ నీటిలో పడిపోతారు. దేవునికి స్తోత్రం. నేను పడిపోకుండా దేవుడు ఏం చేశాడు, బయటికి తీసుకొని వచ్చారు. అది మాత్రం కాదు, నిర్గమకాండ 15వ అధ్యాయములో నేను చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 3 దినములు నీళ్ళు తాగకుండా ఎడారిని సంచరించి ఎక్కడికి దగ్గరికి వచ్చారు, మారా దగ్గరికి వచ్చారు. ఎక్కడి దగ్గరికి వచ్చారు? మారా దగ్గరికి వచ్చినప్పుడు మారా నీళ్ళు ఎలాగ ఉంది? మరి సంవత్సరం చెప్పాలి. నీళ్ళు ఎలాగ ఉందండి? అవి 3 దినముల వరకు ఆశతోని ఒక నీళ్ళు కనిపించినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? అమ్ము స్తోత్రం కలిగింది. 3 దినములు దాగందో ఒక మనిషి నీళ్ళు లేకుండా ఎన్ని రోజు బ్రతుకుతుంది? నీళ్ళు లేకుండా 3 రోజులు. నిరీక్షణ లేకుండా ఎన్ని రోజు బ్రతుకుతుంది ఒక మనిషి? నిరీక్షణ లేకుండా వెంటనే ఉరితాడు చూసుకుంటాడు. నీళ్ళు లేకుండా నీ 3 రోజు ఏమవుతుంది? బ్రతకచ్చు. కానీ నిరీక్షణ లేకపోతే ఎండన పని అయిపోతారు తమ్ముడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రజలందరూ నీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నీళ్ళేమైంది? ఓ స్తోత్రం కలిగిన. అప్పుడు దేవుడు మోసకి చెప్పిన, మోసని ఎందుకు ఏడుస్తున్నారు? ఇదిగో నీళ్ళు చేదుగా ఉంది, అదిగో ఒక వృక్షం. అవును గారు, చెట్టు అక్కడ ఏం చేశారు? చూపించారు. ఈ చెట్టు కొమ్మలు నీ ఏం చేయాలి? నరకాలి. దేవునికి. అప్పుడు ఈ చేదు ఎప్పుడు నుండి స్టార్ట్ అయిందో అప్పుడు నుండి ఆ కొమ్మ కాదు, ఆ చెట్టు. అమ్మనైనా హలో, నీ చేదు ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు నుండి మధురం చేసిన ఆ చెట్టు అక్కడ ఉందిరా. నీ అనుకున్నట్టు ఇది కాదు. నీ ఎన్ని చేదుతో తిరిగితే భయపడకూడదండి. అదిగో ఆ మారకి మధురం చెయ్యరా, ఒక చెట్టు అక్కడ నిలబడుతున్నారు. అది నీ చెయ్యవలసిన పని. అది నరికి నీటిని పెట్టండి. నీ జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్న ఒక కొమ్ము ఆమె చెప్పండి. ఏంటండి? చూపించిన చెట్టు. కొమ్మ కాదండి, చూపించిన. ఆమేన్. హల్లెలూయా. అపోస్తల కార్యములకు 2వ అధ్యాయములకు రండి. అలాగే చెప్తే కాదండి, వాక్యంతోనే మనం ఏం చేయాలి? చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడే మీకు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏంటంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. 12వ వాక్యం చూడండి. 12
ఆసక్తి నుండి ఎటు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే మీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చూడండి. 22వ వాక్యం సారీ క్షమించండి. ఈ మాటలు వినుడి. వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా. మెప్పంటే మెప్పు అంటే ఏంటి? అది తెలుగులో అర్థం చేయండి. చూపించిన స్తోత్రం కలిగిన గాక. చూడండి పాయింట్ అట ఇంగ్లీష్ అన్ని చూడండి, చదవండి. మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును. సోదర మెప్పుచున్న వ్యక్తి ఎవరు? యేసయ్య. స్తోత్రం. అప్పుడు యేసయ్యకి చూపించిన కుమారుడట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నిర్గమకాండముని చూపించిన చెట్టు. స్తోత్రం. అప్పుడు చూపించిన చెట్టు కొమ్ము నరికినప్పుడు ఏమైంది? మధురంగా. అప్పుడు చూపించిన వ్యక్తి యేసయ్య అండి. స్తోత్రం కదా. ఆ యేసయ్య నీ చేతికి మధురంగా మార్చడానికి ఎప్పుడు చేదుందో అప్పుడు నుండి నీ దగ్గరే ఉంది. స్తోత్రం కలిగిన గాక. నీ చెయ్యవలసిన పని ఒకటి. నీ ఏం చెయ్యాలి? ఆ కొమ్ము నరికి ఏం చేయాలి? ఆ నీటిలో పెట్టండి. ఈరోజు నీ చేదు మారి చేదు తొలగి మధురం కలిగిన స్తోత్రం కలిగిన గాక. అలా చెప్పండి. హల్లెలూయా. ఆ కొమ్మ పడినప్పుడే నీలేమైంది? మధురంగా మారింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఆమె చెప్పలేదు. సమయం అయిన స్తోత్రం. 8:09 అయింది. స్తోత్రం. ఆ కొమ్మని ఈ నీళ్లు తాగిన తర్వాత వారు ఇంకెక్కడికి వెళ్ళారండి? వారు ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళలేదు అండి. ఎలీమిలికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అవును కదా, ఉంది కదా. అది చివరి వాక్యం 15వ అధ్యాయం నిర్గమకాండ 15వ అధ్యాయం చివరి వాక్యంలో చదవండి. చివరి వాక్యం 15వ అధ్యాయంలో చివరి వాక్యం. ఆ తర్వాత వారు ఏలీములకి వెళ్ళాలి అంటే ఇంగ్లీష్ లో ఎలీమ్ అంటే స్తోత్రం. అంటే ఎక్కడికి వెళ్ళారు? మధురములు. చేదు తాగిన వాడు మధురం కాచి మార్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఎలీములకి వెళ్ళినప్పుడు ఏమో చదవ తల్లి. ఆ ఎలీములకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటే 12 నీటి బుక్కల. స్తోత్రం చెప్పండి. ఎందుకు స్తోత్రం చెప్పారు? హల్లెలూయా. అది కాదు అంటే ఎందుకు నీ స్తోత్రం చెప్పారు? నేను చెప్పినది స్తోత్రం చెప్పిన కారణం ఏమనగా చెప్తున్నారు. అక్కడే 12 ఇది ముందుకు ఒక్కటే ఉంది. ఇది ఇప్పుడు ఒక్కటే ఉంది. ఆ ఒక్కటి నుండి నీళ్ళే చేశారు. ఆ మధురంగా మార్చి అది దాటిన తర్వాత నీకేముంది? 12 గోత్రాలకి ఒక్కొక్క 12 గోత్రాలకి ఒక్కొక్క. గట్టిగా చెప్పాలి. హలో. చేదు మారిన తర్వాత ఒక్కొక్క గోత్రానికి ఆమె చెప్పండి. చెప్పలేదు. ఇంకా 70 అదెందుకు 70 ఇచ్చారంటే మోసకి దేవుడు చెప్పారు నీ ఇశ్రాయేలు మధ్య నుండి 70 మందికే చేయాలి ఏర్పరచుకో. అర్థమవున వాడు కవి దేవునికి ఇది స్తోత్రం చెప్పండి. ఏ 12 నీటి బొక్కులు 70 ఈ 40 లక్షల ప్రజలకి అదే చాలు. స్తోత్రం. ఏది 70 ఈత చెట్లు చాలట. స్తోత్రం కలిగిన కవరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు ఒక మధురం ఉంది, ఒక చేదు ఉండే, ఒక మధురం ఉంది. ఒక మధురం తర్వాత సమృద్ధి అయిన నీళ్ళు ఉంది. సమృద్ధి ఆ నీళ్ళు ఉండిన తర్వాత స్వీట్ స్తోత్రం కలిగిన కాక. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మాట ముగించున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన ఒక వాక్యం చదవాలి. దేవునికి స్తోత్రం చదవలేకపోతే అవలేదండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. రోమాపత్రిక 11వ అధ్యాయము 15 నుండి 15 వాక్యం 24 వాక్యం చదవండి. దేవునితో సమాధాన పరచుట ఆయన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును. 24 వాక్యం చదవదండి. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన రొమ్ములను
కొమ్మలను చెప్పండి గట్టిగా నీరు అన్ని చదవడానికి తెలియదు. రోమపత్రిక 11వ అధ్యాయం హిస్టరీ ఏమండి ఇశ్రాయేలు గురించి అంటే రాయబడిందండి. సోదరం చెప్పండి కదా, సోదరం చెప్పండి కదా, సోదరం చెప్పండి గట్టిగా. ఒలువు కొమ్ము, ఒలువు చెట్టు, అవును కదా. ఒలువు చెట్టు అయిన కొమ్మకి దేవుడు ఏం చేయండి, ఈ కొమ్మకి ఏం చేసి ఇరిపాడు. ఇరిపిన తర్వాత అటవీలున్న ఒలువు కొమ్మకి ఏం చేశారు, అంటుకట్టండి. జాయింట్ అంటే బట్టింగ్. సోదరు ఇప్పుడు చెట్టు బట్టింగ్ చేసిన మీరు చూసిందా? ఎవరు చూసారు? రోసాపూ, ఎరుపు రంగు రోసా పూలు, నలుపు రంగు రోసా పూని అతికిస్తారు చూడరా, అంటుకట్టడం అంటారు. దానికి బట్టింగ్ అని చెప్తున్నారు. సోదరం అంటుకట్టరు. అదే ఆయన ఇంగ్లీష్ లో చెప్తున్న మాట ఏమండి, బట్టింగ్. ఏసయ్య మమ్మల్ని ఏం చేశారు, ఏసయ్య మమ్మల్ని ఏం చేశారు, ఏసయ్య మమ్మల్ని ఏం చేశారు, అండు కట్టబట్టి. ఒక సోదరం చెప్పాలి, సోదరం చెప్పండి, సోదరం చెప్పండి, సోదరం చెప్పండి. ఆ కొమ్మకి దేవుడు ఏం చేశారు, ఇరిపారు. సోదరం అది ఎవరికి, అది ఇశ్రాయేలుకి దేవుడు ఏం చేశారు, ఇరిపిన తర్వాత ఆ ఒలుము కొమ్ము అటవీలు ఉన్న ఒలువు చెట్టు కొమ్మకి ఎక్కడ పెట్టారు, అంటు కట్టది. ఏ కొమ్మకితోని కలిపారు, మంచి ఒలువ తట్టు. ఒలువ ఎవరండి, ఏసయ్యతోని సోదరు కదా. అల్లేలే చెప్పండి గట్టిగా. అంటే నీ ఏసయ్యతోడు కలవడానికి నీలోనులు ముందుకున్న పేరు పెట్టి పిలవబడిన తన గోత్రములుంటే 12 గోత్రములు అన్ని అద్భుతం చేసిన వాడికి దేవుడు ఏం చేశారు, విసర్జించి మమ్మల్ని ఏం చేశారు. ఈ రాత్రి అర్థం తెలిసిన వాడి భర్తగా కూర్చోకూడదు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీ అక్కడే ఉండేవారండి అటవీలో ఉన్న చెట్టు. ఆమె స్తోత్రం చెప్పాలి. అడవిలో ఉన్న ఒలివ చెట్టు, అడవిలో ఉన్న ఒలివ చెట్లు ఏ ఫలం కాస్తుంది? అడవిలో ఉన్న ఒలివ చెట్ల ఏం ఫలం కాస్తుంది? అడవిలో ఉన్న ఒలివ చెట్ల ఏం కాస్తుంది? ఏషియా గ్రంథము 5వ అధ్యాయం లెక్కరండి. ఎవరు ఏషియా గ్రంథము? అది అదే మాట్లాడి ఈడు కూడా తెలియాలి. ఏ ద్రాక్ష పండు కారండి. సోదరం సోదరం కలిగింది. నేను మాట మోచిన సమయం అయింది కదా. సోదరం చెప్పండి గట్టిగా. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మీరు? ఒలివి చెట్టుతోను ఒలివి ఏసైతో ఏం చేశారు? ఇప్పుడు ఏం చేయకూడదు, ఇంకే బలం ఉండకూడదు. కారు ద్రాక్ష కొన్ని అవే ఉన్నాయి. ఆదివారం మేము తెంపు తింటున్నాంగా, శుక్రవారం మేము తెంపి తింటున్నాం. విస్తరించలేదు మేము ఎందుకు ఎక్కువ కొట్టడం. స్తోత్రం కలిగింది. ఏ చెట్టుతో నీ అండు గట్టి ఉన్నదో అదే చెట్టులుండి ఫలము ఎక్కేయాలి, రావాలి. ప్రకటన గలాత్య పత్రిక 5వ అధ్యాయములు 22వ చదవద్దు. ఆత్మబలం అండి అదేంటి? అది ఆత్మ ఆత్మ అని చెప్పిన ఏది? ఆత్మఫలం అంటే హల్లెలూయా. ఆయన పైనకి ఏది విషయం గురించి చెప్తున్నారు? దాని పైన శరీర కిందకి వచ్చినప్పుడు ఆత్మ అంటే మనిషి ఆత్మ అండి. దేవుని యొక్క మనిషి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ గురించి కాదు అది చెప్పినది. నీలోని ఆత్మ ఉంది, నీలోని ఏముంది? శరీరం కూడా ఉంది, అదే శరీరంలో ఆత్మ కూడా ఉంది. అదే శరీరం ఏముంది? కొందరు అలా వ్యాఖ్యానం చేస్తున్నారు పరిశుద్ధాత్మని. నేనేం చెప్పాలండి నాకు తెలియదు. అంటే ఆత్మ ఫలం అని చెప్పేసి కొందరు పరిశుద్ధాత్మ అని చెప్పేసి చెప్పేస్తున్నారు. శరీర ఫలము ఆత్మ ఫలము. మా పైన ఏది గురించో చెప్పుకొని కిందకి వస్తున్నారు. శరీరం గురించి శరీరములునా శరీరం 19 నుండి ఏం చదువుతామా? శరీర క్రియలు అంటే శరీరంలో ఉన్న క్రియలు చెప్తున్నారు కదా. ఆ కిందకి 22 వచ్చినప్పుడు ఏమొచ్చింది? అదేది పరిశుద్ధాత్మ. అదే పరిశుద్ధాత్మ. అదే అందుకే అది పరిశుద్ధాత్మని తోసేసి మనకి ఇది వద్దు అంటున్నారు కొందరు. ఇంతవరకు ఏదో అయ్యో ఏదో చెప్తున్నారు. ఇప్పుడు కన్ఫ్యూషన్ అయింది కదా. ఇంతవరకు నీ అలగ విన్నారు కదా. స్తోత్రం స్తోత్రం. గబ్రియేలు గట్టిగా స్తోత్రం చెప్పండి. గబ్రియేలు ఆమేన్ చెప్పండి. మీగాయలు గబ్రియేలు స్తోత్రం కలిగిన రెండు ఒకటే కదా. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. అప్పుడు మనలోని ఆత్మ బలము. హల్లెలూయా హల్లెలూయా
నీలోని ఆ శరీరం ఉంది, ఆ బలం బయటికి కనిపించాలి. ఫలము కాదు, ఫలం అంటే ఒకటి ఏకవచనం బహువచనము కాదు. ఆయన పైన రాయబడినది బహువచనం. శరీర క్రియలు ఏమనగా అని అది బహువచనం. కానీ ఆత్మకి చెప్పినప్పుడు ఏమైంది? ఆమె మూడు ఫస్ట్ మూడు ఎక్కడి నుంచి రావాలి? ఆ దేవుడి నుండి రావాలి. ఏది? ప్రేమ, సంతోషం, అది ఎక్కడి నుంచి రావాలి? పైన. రెండవది ఆ దేవుడి నుండి రావాలి. దీర్ఘశాంతము, దయాలగ్నము, అది మన లోపల నుంచి బయటికి వెళ్ళాలి. మన లోపల నుండి ఇంకా విశ్వాసం, శాస్త్రం, అది మనలో ఉండాలి. మూడు దేవుని దగ్గర నుంచి రావాలి, మూడు మనలో ఉండాలి, మూడు మనలో నుంచి బయటికి రావాలి. అందుకే చేదు ఫస్ట్ దేవుని రావాలి. అన్నిటికీ దేవునికి ఇచ్చింది. ఫస్ట్ ఏదైనా దేవుడు. రెండవది నీలో ఉండాలి. నీలో నుండి బయటికి చూపించాలి. ఇంకా నీలో ఉండాలి. ఏదేది? విశ్వాసం, అదే అండి. ఆశానిగ్రహం అంటే ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. అదే ఏంటి? కొన్నింటి కంట్రోలే లేదు, నియంత్రణ చేసుకోవడం. కూరలో ఉప్పు ఎక్కువ అయిపోవాలి, కంట్రోల్ కనిపిస్తుంది. సోదరం చెప్పండి. అందుకని నేను మాట ముగుతున్నాను. ఈ కొమ్మునికి అదే ప్రకటన గ్రంథంలో 10 కొమ్ములు ఉంది. అది రాజు స్తోత్రం. అందులో 3 పడిపోయినప్పుడు ఏమైంది? ఒకటి బయటికి వచ్చింది. అదేవరండి? అంత్యక్రీస్తు. స్తోత్రం. 3 పడేసి ఒకటి తర్వాత ఇక్కడ వచ్చి మొత్తం అధికారం ఆడి చేతకి ఇచ్చారు. అది మొత్తం ఈ రాజును మొత్తం కలిసి ఏం చేస్తున్నాడు? నైనా నేనేం చేశాను? మొత్తం నీ చేతికి మొత్తం చేసేది. ఇదంటే అయ్యరే మొత్తం ఎవరి పొందుకున్నారు? అంత్యక్రీస్తు. అంటే అంత్యక్రీస్తు పొందిన తర్వాత ఆ స్త్రీ మాంసం మొత్తం తినేస్తారు. ప్రకటన ఉంది కదా, 17వ అధ్యాయం ఉంది. ఆ స్త్రీ మాంసం మొత్తం 15 నుంచి కిందకి చదువుతున్నప్పుడు ఉందాదమ్మా తను చదువు. అయ్యో దొరికిందా? 16 నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి దాని మాంసం భక్షించి ఏటి? ఆ స్త్రీ ఎవరైనా చెప్పండి. ఎవరామి? నామధారి క్రైస్తవుడు. పేరుకి మాత్రం క్రైస్తవులు. ఉత్తుత్తే సచ్చిలకి వెళ్ళి మొహాలు చూపించుకొని వచ్చేవాళ్ళు. ఉత్తుత్తే చేతులు ఎత్తి గల్లీలో చెప్పేవాళ్ళు. అందరూ చెప్పండి. నామకార్త క్రైస్తవ సంఘ బిడ్డలు ఆడి మాంసం మొత్తం ఏం చేశారు? మొత్తం మాంసం తిన్నారంటే అర్థం ఆడి మాంసం తిన్నారంటే క్రైస్తవుడు, ఈ నామకార్త క్రైస్తవుడు కొన్ని ఆస్తి మొత్తం ఆడు లూటి చేస్తాడు. ఏం చేస్తాడు? తన ఆస్తి మొత్తం దొంగలాడతాడు, దొంగిలించేస్తారు. ఎవరు? నామకార్త క్రైస్తవుడు. ఎవరు? అంత్యక్రీస్తు. ఆ స్త్రీకి ఉన్న మాంసం, ఆ స్త్రీకి మాంసం అని చెప్పి ఆస్తి వాస్తి అంటారా తమ్ముడు? ఆస్తి పోస్తుంది. సంఘానికి ఏముంది? ఆస్తి ఉందా లేదా? లేదు. ఏంటి? ఎప్పుడైనా అర్థం అవ్వలేదు. స్థలం, చర్చ్, డబ్బులు, బ్యాంక్, ఇదన్నీ నామకార్థ సంఘాలు ఎలాగుంటాయి? వాళ్ళ ప్రాపర్టీ కోసం కొట్టుకుంటారు, కానుకల కోసం కొట్టుకుంటారు. ఎంచుకొని చెప్పాలి వాళ్ళకి. అదే ఇదన్నా మీరు చట్టి బిడ్డలకి చెప్పినట్టుగా ఎలా చెప్తుండే చెక్కు. హలో, 10 ఎకరాలు. అప్పుడు ఒకే మతం ఉంది. అన్ని మతం ఉంటారు, ఒక్క మతం. ఏ మతం? నామకార్త క్రైస్తవుడు. అందరు కలిసి ఒక్క మతం. వారికి ఉన్న మొత్తం ఆస్తిపాస్తి ఏమవుతుంది? దోచకుడు ఎవరు?
అంత్యక్రీస్తు ఈ అమ్మ ఇప్పుడు వీళ్ళు సంపాదించి ఆడి తింటాడు. ఈ అమ్మాయి ఏమవుతుంది? దిగంబరిగా నడుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ దిక్కులేని రానిగా అమ్మ తిరుగుతారు. అమ్మ అందుకని నీకున్న ఆస్తి కోసం చర్చ కోసం దేవదాసులకి దేవుడు పని కోసం ఏం చేయాలి? కొంత ఖర్చు పెట్టండి, కొంత దాచి పెట్టండి. కొంత ఏం చేయాలి? కొంచెం ఏం చేయాలి? కొంచెం ఏమి చేయాలి? మొత్తం దాచిపెట్టిన వాడు ఉన్నారు. సముద్రం ఇప్పుడు కరోనా వస్తుంది, అప్పుడు కరోనా బయటకు వస్తుంది. మొత్తం ఏం చేయకూడదు. ఈ పాటగారు అందరు ఇప్పుడు అదే చెప్పిన పాటగారు అందరు ఏం చేస్తున్నారు? కానుకలు ఉంటాయి. ఇప్పుడు పార్వతీపురంలో సంఘం ఉంది, కాணிకలు లేని సంఘం. కాணிకలు లేని ఆ సంఘం నుంచి వెళ్ళడానికి గుంపులు రెండు సంఘం ఉంది. కొన్ని రోజు మీరు కూడా అక్కడికి వెళ్ళి ఉండేవారండి. సంవత్సరం అవునండి. పేరేనా చెప్పున చూపిస్తాను. పేరేనా చెప్పున ఆ సంఘం కాணிకలు లేదు. కాணிకలు లేదు, కాணிకలు లేదు, దశమాగం లేదు. వచ్చాడు వెళ్ళిపోతాడు. విన్నారా? వెళ్ళిపోవడం. బైబిల్ ఏం చెప్తున్నారు తల్లి? మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1 వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1 వచనం చూడండి. ఇలాగ చెప్పుకొని అంటే రాత్రి తెల్లవరి అయిపోతారు. చందా విషయం గలాతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్తిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఇక్కడ కాదు, ఈ సంత కాదు. ఏ సంత? లక్షవారం ఇక్కడ జరిగిన సంత గురించి కాదు. కొందరు అనుకున్నారు సంద కాదు, చంద. చంద అంటే అది మనకి అర్థం తెలియలేదు. స్తోత్రం. కాணிకలు. స్తోత్రం ఏంటండి? అది నీ ఏం చెయ్యాలండి? ఆదివారం నువ్వెంతగా వర్ధిల్లావో వర్ధిల్లను కొలది. ఓటో ఎంత తిరిగారో దాని కొలది. అలాగే చెప్తే కొంత అర్థం అవుతుంది. ఓటో అంటే ఆటోకి వెళ్ళినప్పుడు ఆటకి ఒక వారం ఎంత నీకు దేవుడు ఇచ్చాడు, దాని కొలది. దాన్ని బట్టి కొంత సమయం చేయాలి, నిలవ చేయాలి. నేను వచ్చినప్పుడు అది మాకు ఇచ్చండి. అంతే. నాకు కాదు, నీ సంఘ కాబట్టి. సో అలా అందరూ ఉన్నారు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం. Now concerning the money collection. అదే ఇంగ్లీష్ లోనే ఉంది, చదివితే నీకు నొప్పి ఎక్కువ అవుతుంది. స్తోత్రం. ఇదన్నీ చెప్పుతే కాணிకలు ఇవ్వాలా, కాணிకలు వేరే, దశమ రెండండి. కాணிకలు వేరే, కాணிకలు వేరే, దశమ భాగం నెలకు ఒకసారి. కాணிకలు వారం సంద వారం. ఆమె కాணிకలు అంటే దశమభాగం. అందరూ చెప్పినారు క్రైస్తవుడు అయితే డబ్బులు దొరుకుతారట. అలా బాబు, నీ క్రైస్తవుడు అయితే నీ డబ్బు మనకు కావాలి. క్రైస్తవుడు అయితే నీ ఏం చేయాలి? అక్కడ వెనకడ కూర్చున్న కిల్లాడీలు అందరూ బాగా వినరా, గ్యాస్ దగ్గర కూర్చున్నారు, ముట్టించకూడదు. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇటు చూడరా ఆమె. అందుకని నీకు దొరికిన కలుద దేవునికి ఏం చేయాలి? పెట్టాలి. దేవునికి ఏం చేయాలి? చందగా పెట్టాలి. స్తోత్రం. 5 రూపాయలు పెట్టద్దు, 5 రూపాయలు పెట్టద్దు. 10 రూపాయలకి మంచి టీ లేదు, 15 రూపాయలకి మంచి టీ. 10 రూపాయలకి హాఫ్ టీ. 10 రూపాయలకి ఎంత? కొందరికి అదే చాలు. 10 రూపాయలకి హాఫ్ టీ. దేవుడికి ఇచ్చిన మా ఆపే దొరుకుతుంది. స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పండి. నీ ఎదగారు, నీ కాணிకలు ఎదగలేదు ఇప్పటి వరకు. అర్థం కాలేదు. మీరు ఎదిగారు కానీ మీ కానుకలు ఎదగలేదు. అప్పుడు 10, ఇప్పుడు 10. ఏది 2024 10, 26 వచ్చినప్పుడు అదే 10. 2000 రూపాయలు నోటు చెక్కి సంవత్సరాలు. అందుకని నోటు తమ్ములు ఏమవుతుంది, గొడవలు ఆడుతున్నారు. నోటు చెప్పినట్టు అన్నిటికీ మంచివాడు నేను అంటున్నా. ఏమంటారా అంటే అన్ని చెప్పడం సమయం. నోట్లు ఏమైంది? దెబ్బలాడుతున్నా. దెబ్బలాడినప్పుడు చెప్పారు నీ అన్నిటికంటే సూపర్ నేనంట. ఏంటరా అంట. 10 రూపాయలు చెప్పారు,
పరిశుద్ధులు నిన్నే ఎక్కువ వాడుకుంటున్నాడు. అది కూడా బాకీ 100, 50, 100, 500, 200, 100 మూసారు. మమ్మల్ని దాచి పెడతారు. అదే మరి మేము విన్నాం దాని సాక్ష్యం. మొత్తం స్టోరీ అని చెప్పలేదు పోనండి. ఎందుకంటే కథైనా మనకు సారాంశం దొరుకుతుంది కదా. కథ చెప్తే అదే అయ్యారు అదే పట్టుకుని తిరుగుతారు మీరందరూ. సోదరు కలిగిన వాక్యమే మీకు కావాలి. అందుకని దేవుడు బట్టలు అదే చూపించి 10 రూపాయలు వేయడం మానేసి 20 రూపాయలు పైకి వేయండి. 20, 50, 100 సోదరు పిన్న 500 అది నీ ఇష్టం. 2000 సోదరు 200, 2000, 500 సోదరు 500కే ఇప్పుడు 500 ఇక్కడ కాணிక పెట్టి నాకు సాక్ష్యం చెప్పిన అయ్యగారు నేను ఇప్పుడు వరకు 500 చూడలేదు. నేటి వరకు 2000 ఇస్తే ఏడుస్తుంది. కాணிక పెట్టి చెప్పారు నాకు ఇప్పుడు వరకు 500 మా సంఘములు నా సంఘములు హలో నా సంఘము సోదర నాకున్న కాணிకలు పెట్టి ఏం చెప్పారు అయ్యగారు పోయిన రోజు 2000 దొరికింది అయ్యారు. 2000 వచ్చింది, 5000 పైకి వచ్చింది కాணிకలు పెట్టి చెప్పారు సాక్షి. ఎవరికి చెప్పారు దేవునికి తెలుసు. నేను ఎవరికి చెప్పుతున్నారు ఇది కూడా లెక్కెడుతున్నాయి. ఎలాగా కొలుతుందో కొలుస్తావు నొక్కి నొక్కి కొలితే వచ్చేది కూడా అలాగే. నేను మాట ముగిస్తున్నాడు సోదరు పిల్లలారా దేవునికి సోదరం విశ్వాసాలు అందరూ తెలియాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కాదు ఫస్ట్ చూడండి. చర్చి చూస్తాను, లైట్ చూస్తాను, ఫ్యాన్ చూస్తుంది. నీ కూర్చున్నా చాలా కాదు, నీ కూర్చున్నా చేపలు చూసాను. మీరందరూ చూసి దొరికినట్టు కూర్చున్నారు. నేను అనక కూర్చోను. ఏంటి నీ కూర్చున్నా కుర్చీ చేపలు చిరిగిందా అవి వచ్చి నీకు కూర్చున్నప్పుడు సిగ్గులేదన్నా నాకు తెలుసు. అప్పుడు నీ తెలుసుకోవాలి ఇది చిరిగింది. నేను వచ్చిన వారు ఎవరికో తెలియకుండా కొన్నిసి ఒకటి కొన్నిసి అదే సరైన ఆత్మీయుడు అండి. అయ్యగారు 3 సార్లు నొక్కితే 2 నొక్కుంటున్నాం చెప్పి మీ చెప్పకుండా ఇక్కడ లైట్ పోయిందా వెంటనే నీ కొనండి తెలియకుండా నేను లైట్ కొనుండి. అలాగా నీ చేస్తే దేవుడు దీవిస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన కాక అల్లేలో చెప్పలేదు గట్టిగా చప్పర కొట్టి దేవుని మహిమపరచండి. ఇలాగ చెప్పుకొని వెళ్ళిపోతుంటారు బాబు. దేవునికి స్తోత్రం. కరెక్ట్ 1 మినిట్ ఉంది నాకు. దేవునికి స్తోత్రం కదా ముగించండి. దేవునికి స్తోత్రం. అందుకని మీరు అందరికీ వెనక్కల కన్ను ఉండడం వరకు మారండి. వెనక్కలు ఏముండాలి? కొందరికి ముందుకే 2 కన్ను, 2 లైట్ వల్ల కన్ను ఉంది, వెనక లేదు కన్ను, వెనక చూపు లేదు. స్తోత్రం కదా. అవునా అవునా ముందు చూపు ఉంది కానీ వెనక చూపు లేదు. హల్లెలూయా. కెరూబులకి కన్ను ఉందినట్టుగా నేను చెప్పారు కదా. ఎక్కడెక్కడ కన్ను? ముందుకు కన్ను ఉంది, వెనకకి కన్ను ఉంది, 2 సైడ్లకు. అదకని మీరు ఎప్పుడో మర్చిపోయారు. అది ఆత్మీయంగా వ్యాఖ్యానించారు. దానికి కన్ను ఉంది. విశ్వాసికి 2 కన్ను మాత్రం. విశ్వాసికి 2 కన్ను ముందుకు, 1 కన్ను లోపలికి, 1 వెనకలు ఉండాలి. విశ్వాసికి ఎన్ని కన్ను ఉండాలి? 1, 2 కన్ను ముందుకు, 1 కన్ను అదే కన్ను ఆత్మీయ కన్ను కదా. అలాగే చెప్పండి. నీ మనోనేత్రం వెలుగుపడ అలాగే చెప్పండి. అది ఆ కన్ను ఉండాలి. అది ఇప్పుడు వరకు ఏమైంది? పోయింది, వెలగలేదు. స్తోత్రం. ఆమె అనక వెలగాలంటే ఏం కావాలంటే అది బైబిల్ ఉందిపోనట్టు. దేవునికి స్తోత్రం. 2 పిన్న వెనకలు ఏముండాలి? అది బైబిల్ రాదు, అది నేను కలిపారు, అది నేను కలిపారు. వెనకలు ఏంటంటే నీ వెనక్కున్న విషయం అన్ని చూసుకొని అంటే. అందుకని ఎందుకు చెప్పారంటే ఆ కెరూబులకి వెనక్కి కన్ను ఉంది కాబట్టి నేను ఎలాగ చెప్పాను. అయ్యగారు లేనట్టుగా నేను చెప్పను. వాక్యం ఏదైనా ఒక ఆధారం ఉంది. దేవునికి స్తోత్రం కలిగి. అందుకని అలాగంటే విశ్వాసికులు మారండి. నీ సంఘములు, సంఘ పనిలు, కూర్చున్న విషయములు అన్ని ఏం చేయాలి? మారాలి కదా. వెనక చూసుకొని చెయ్యండి. హలో ఎవరు చూసుకోండి. స్తోత్రం కలిగిన ఏమండి
అన్నం వండించినప్పుడు మీరు చూడాలి, అన్నం ఎంతమందికి వండించిన ఈయన మిగిలి లేకపోతే వెంటనే ఏం చేయాలి? అది చెయ్యరు, అది అన్ని ఆయన తర్వాత వండడానికి. వడ్డించేదే కాలం. అది కన్ను లేనివాడు స్తోత్రం, కన్నున్నవాడు ఏమవుతున్నారు? ఆ వంట చేస్తున్నారు స్తోత్రం. కూర కొంచెం తక్కువ వచ్చినట్టు కొంచెం ఏం చేయాలి? ఏదో వేరే పొరం కాదు, నీ సాంబారు కొంచెం తక్కువ ఉంటే ఏం చేయాలి? దాన్ని ఏం కలపాలి? ఎంజినీలు కలపాలి. చెప్పు, ఏం కలపాలి? ఇది కలపకూడదు. ఏది అడగదు. మనం ఇప్పుడు అక్కడ ఈ హోటల్ వెళ్ళి తిన్నప్పుడు ఏంటి కలుపుతున్నారు? బేసిన్ పౌడర్. ఏదంటే బ్లీచింగ్ పౌడర్, అదే నీళ్ళకి బేసిన్. దానికి చెప్పిన మాట ఏమిటంటే కార్న్ ఫ్లోర్ కదా, దేవునికి కడల మావు ఆయన దానికి. ఓ స్తోత్రం. బేసిన్ పౌడర్ దానికి ఎంత నేర్చున్నా మనం? పసుపు కలర్ ఉన్న ఒక పౌడర్ ఉంది కదా, పసుపు కలర్ లో శనగపిండి. అదే శనగపిండి. అది కూర వచ్చినప్పుడు అందరూ ఏం కలుపుతున్నారు? శనగపిండి కలిపి. అది మీకు తెలియదు. అందరూ అది కూర తీసినప్పుడు ఎలాగ ఉంది? అక్కడికి వెళ్ళి చెల్లట పసుపు కలర్ ఉంటాడు, సూపర్ టేస్ట్. అది మొత్తం ఏమండి? అది ఆ కూర చేయని వాడికి మాత్రం తెలుసు. నా వంటి వాడికి అది తెలుసు. దేవుడికి నీళ్ళు గంజి నీళ్ళు కలిపితే నాకు తెలుసు, మీకు అందరికి తెలియదు. అది తెలియకుండా అక్కడ టెక్నిక్ అనేది అంటే డబ్బులు ఇస్తా చెప్తాడు. సోదరు కనుక అల్లే ఎదుమంటే గట్టిగా అల్లేలుయా. అందుకే నేను చెప్పిన అన్ని విషయం చూసుకొని అన్ని విషయం చేయండి. ఈ కొంబొచ్చిన మునుపు దేవుని కొరకు మనం ఏదైనా పని చేయాలి. ఇవాకి ధర దేవుడు దీవించడు కాక. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మంచి వర్తమానము ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. అది పక్షముగా వాడబడిన ఆత్మీయ తండ్రి గారు మరి అనేకమైన ప్రతి మాటకు మర్మాన్ని చూపిస్తూ మనతో మాట్లాడిన దైవజనులు ఈ గడికి వందనాలు. మంచిది. సమయం అందరూ కూడా ప్రార్థన చేయండి. అనేకమైన ప్రతి మాటను ప్రతి వచనానికి సంబంధించిన ఎన్నో మర్మాలను బయలుపరిచిన ప్రతి మర్మాన్ని బట్టి మనము నేర్చుకుంటున్న, మనకు నేర్పుతూ ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. అనేకమైన సంగతులు మనకు బోధిస్తూ ఉన్నారు. అనేక విషయాలు ప్రయత్న గ్రంథం నుండి మనం నేర్చుకుంటూ ఈరోజు 17 అధ్యాయంలో నుండి అనేకమైన విషయాలు మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయం అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. మన మధ్య దేవుని సేవకులు మన అర్థం పాస్టర్ గారు, భాస్కర్ అన్న గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీపించుదాం. ఆశీర్వాదంతో ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సాయంకాల వేళలో తండ్రి మీ ప్రియుల ఆశలని ఈ బైబిల్ తరగతి ద్వారా ప్రతి వారము తండ్రి ప్రకటన గ్రంథం ధ్యానాలను ప్రభువా మీరు నాయన వినిపిస్తూ వివరిస్తున్నటువంటి నాయన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ రాత్రికాల వేళలో 17 అధ్యాయం 8-9 వచనాల ద్వారా కొన్ని విషయాలు మాతో మాట్లాడుతూ ఉన్నారు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఇదిగో ప్రభువా ఆనాటి కాలంలో మరి ఆ రాజులైతే 5 కూలిపోయారు ప్రభువా. ఒకడు ఇప్పుడున్నాడు, ఇంకొకడు రాబోతున్నాడు అన్నటువంటి సంగతులను గూర్చి తండ్రి నాయన వివరణ ఇచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం దేవా. అవును తండ్రి, ఇదిగో అపవాది అయితే సాతానైతే ఆ కాలము సమయము కొంచెమే ఉన్నదని ప్రభువా వాడైతే ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాడు. అనేకులను మోసపరిచి ప్రభువా ఓ తండ్రి ఇదిగో ప్రభువా ఆ నశింప చేయాలన్నటువంటి నాయన ప్రయత్నంలో ఉన్నాడు. గనుక దేవా నీవైతే మాకు ముద్ర వేసి ఉన్నావు అయా. ముద్రను ప్రభువా చూసి వాడు మమ్మల్ని ముట్టకుండా అంటకుండా ప్రభువా మీరిచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో మరి నీ రాకడ సమయంలో తండ్రి మేమైతే తండ్రి వధువు కన్యకగా సిద్ధపరచబడాలా అన్నటువంటి ఉద్దేశాన్ని కలిగి తండ్రి ఆనాడు ప్రభువా ఇదిగో తండ్రి ఇస్సాకు నిమిత్తము తండ్రి ప్రభువా ఇదిగో నాయన నీవైతే రేబకాను సిద్ధపరిచా.
ఇదిగో ప్రభువా, నీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు కొరకు తండ్రి సంఘం అనే వధువును సిద్ధపరచడానికి ఈనాడు నీ యొక్క సేవకుని ద్వారా ఈ సంఘాన్ని సిద్ధపరచడానికి ప్రభువా, మరి అనేక దినాల నుంచి మీరు తండ్రి మీరు ఇస్తున్నటువంటి నీ ఉపదేశం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే నాయన, మేము పరిశుద్ధమైన కన్యకగా తండ్రి సిద్ధపడి ప్రభువా నాయన వరుడైన యేసు క్రీస్తు వారికి ప్రభువా వివాహం చేసుకోవటానికి సంఘము సిద్ధపడినట్టుగా నీ కృప నిమ్మని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఆనాడు ఎలీషా కాలంలో అయితే ప్రభువా ఇదిగో ఉన్న స్థలము ఇరుకుగా ఉందని ప్రభువా శిష్యులు గ్రహించగలిగారు. నాయన మా జీవితంలో కూడా తండ్రి అట్టి గ్రహింపు ఇవ్వండి ప్రభువా. నాయన మేము కూర్చున్న స్థలం, మేము ఆరాధించే స్థలం దేవాన్ని మాకు ఎలా ఉన్నదో మేము గ్రహించినట్లుగా తండ్రి నీ బిడ్డలందరితో నువ్వు మాట్లాడండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఏ ఇరుకుగా ఉన్నా తండ్రి అయ్యా ఆ స్థలములో మేము అడ్జస్ట్మెంట్ కాక ప్రభువా ఆ స్థలమును విశాలపరచుకోవటానికి ఓ తలకు మానును ప్రభువా వారైతే నరకటానికి యోర్దాను నదికి వెళ్ళగలిగారు. అయ్యా అట్టి బాధ్యత నాని సంఘానికి కూడా దయచేయండి. అందులో ఒక శిష్యుడు ఆ జాగ్రత్త వలన తన చేతిలో ఉన్నటువంటి ఆయుధమును ప్రభువా యోర్దాను నదిలో పడినప్పుడు తండ్రి ఎలీసా గారికి చెప్పి ప్రభువా అది ఎరువు తెచ్చినటువంటి గొడ్డలే అని చెప్పగలిగాడు తండ్రి. ఆ గొడ్డలి మునిగిపోయిన గొడ్డలి బయటకు రావడానికి ప్రభువా ఒక కొమ్మ తండ్రి నరకబడింది ప్రభువా. ఆ కొమ్మ వేయినప్పుడు ప్రభువా మునిగిపోయిన గొడ్డలి తేలిపోయింది. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో కూడా ఏ స్థలములో తండ్రి అయ్యా మేము పడిపోయామో పడిపోయిన స్థితిలో నుంచి మమ్మల్ని పైకి తీయగలిగినటువంటి సమర్థుడా శక్తిమంతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఆయా మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలైతే ఆయా వారి యొక్క ప్రయాణములో మారాకు చేరినప్పుడు మారా నీరు చేదుగా ఉన్నందున ఆయా మోషే మొరపెట్టినప్పుడు మోషే గారికి ఒక చెట్టు చూపినప్పుడు తండ్రి అయ్యా ప్రభువా ఆ నీళ్ళలో ఆ చెట్టు వేయబడినప్పుడు మారా నీళ్ళు మధురముగా మార్చబడ్డాయి. స్తోత్రాలు. మా జీవితాలు తండ్రి తండ్రి చేదుగా ఉన్నటువంటి ఆయా జీవితాలు కొరకు తండ్రి అదిగో తండ్రి ఒక చెట్టు ఉన్నది అన్నటువంటి నిరూపణ నిర్ధారణ ప్రభువా మీ సేవకుల ద్వారా మీరు ఇస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఏ నీళ్ళైతే చేదుగా ఉన్నాయో దానికి సమీపముగానే ఒక చెట్టు ఉన్నదని ప్రభువా నాయనా మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా జీవితం కొరకు నాయనా నీవు ఉన్నావు. మాయా చేదైపోయిన మా బ్రతుకులు జీవితాలు మాధుర్యముగా మార్చడానికి నీవు సమర్థుడు అన్నటువంటి గొప్ప సంగతిని మాకు ఇచ్చిన వివరణ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడవిలో ఉన్నటువంటి ఆయా ఒలివ తండ్రి నాయన కొమ్మకు ప్రభువది నరకబడి తండ్రి మంచి ఒలివ కొమ్మ దానికి అంటు కట్టబడినప్పుడు తండ్రి అయా ఇదిగో తండ్రి అడవిలో ఉన్నటువంటి ఒలివ కొమ్మ అంటబడినప్పుడు ప్రభువా అది ఫలించడానికి కృప చూపారు. మేము అట్టి అడవిలో ఉన్నటువంటి ఒలివ కొమ్మల వలె ఉంటే ఫలములు ఇవ్వలేనటువంటి వారిగా ఉంటే మంచి ఒలివ కొమ్మగా మా జీవితానికి నాయన నీతో అంటు కట్టుకున్న అనుభవాన్ని మేము కలిగి ఉండడానికి నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభువా ఆనాడు ప్రభువా కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పినట్లుగా ప్రతి ఆదివారము తండ్రి ప్రతి వారు వర్ధిల్లును కొలది కొంత అయా సంధాను పోగు చేయమన్నారు. మీకు స్తోత్రాలు. మా జీవితంలో కూడా తండ్రి మేము ప్రతి ఆదివారము తండ్రి మేము చేసే పనిలో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆదాయములో నీ పరిచర్య కొరకు పని కొరకు మా జీవితంలో తండ్రి పోగు చేయగలిగినటువంటి అనుభూతిని మాకు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడినటువంటి ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనం వలె అనేక మంది హృదయంలో పడి పని చేయుటకు నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు వాక్యోపదేశం అందించినటువంటి నీ దాసుని ప్రభువా మీరు మీ యొక్క ఆత్మతో నింపినందుకు వందనాలు. విన్నటువంటి ప్రతి వారికి కూడా గ్రహింపగలిగినటువంటి హృదయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ విని విడిచిపెట్టక ప్రభువా నీ వాక్యము ఆచరణలో పెట్టి ఆశీర్వదించబడ్డానికి నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తూ అయా ఇగో ఈ యొక్క సమయం అందు ప్రభువా కూడి వచ్చినటువంటి ఆయా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి.
దగ్గర నుంచి దూరం నుంచి వాయు తరంగాల ద్వారా మీ స్వరాన్ని విన్న అనేకులు ప్రభువా ఆకర్షించబడ్డానికి కృప చూపండి. మీకు స్తోత్రాలు. పడిపోయిన వారు తిరిగి లేవాల, తప్పిపోయిన వారు తిరిగి రావాల ప్రభువా. బలహీనులు బలపరచబడాల ప్రభువా. అవిశ్వాసముతో ఉన్నవారు పరిపూర్ణమైన విశ్వాసములకు మార్చబడినట్లుగా నీవే కృప చూపమని అయ్యా, ఇదిగో నీ దాసుల యొక్క ప్రయాస ఎన్నటికీ ఎప్పటికీ అర్థము కాకుండా కావలసిన ప్రతిఫలమును మీరు దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడని యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మయందలి అన్యోన్యాదరణ సహవాస సన్నిధి కాపుదల భద్రత ఉపదేశించినటువంటి దైవజనులకు వాక్యం విన్నటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ ఆయన కృపతోడుగా ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయము, ప్రభు యేసయ్య వాక్యమే జయము, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. రేపు పట్టణంలో